తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి సకాలంలో చేరువచ్చిన ప్రియులందరికీ శుభములు వదనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఎప్పట్లాగే మన యొక్క ఆరాధనలో దేవుని ఉన్నతమైనటువంటి మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి, విని ఆలోచించి అనుసరించడానికి వీలైనటువంటి సంగతులను ఈరోజు కూడా మన యొక్క ఆలోచన, దేవుని వల్ల వచ్చేటివి పొందుకుంటామా పోగొట్టుకుంటామా? దేవుని వలన వచ్చేటటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని మనం పొందుకుంటున్నామా లేకపోతే పోగొట్టుకుంటున్నామా అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచించేయాలి. అంటే నాకు మాట్లాడినట్టుగా దేవుని వలన వచ్చేటటువంటివి అన్నీ కావు. సంభవించేటటువంటి ప్రతి ఒక్కటి కూడా అది దేవుని వల్లనే వస్తుందన్న సంగతి మనకు తెలుసు. అందులో ముఖ్యంగా నిత్య జీవం అనేటటువంటిది కూడా ఆయన ఇచ్చేటటువంటిది. మన జీవితంలో ఏటిని మనం కలిగి ఉన్నామో, ఏటివి రాబోయేటటువంటి వాటిలో మనం సంపాదించుకోబోతున్నామో అవి కూడా దేవుని వల్ల వచ్చేటటువంటివి అన్న సంగతి మనకు బాగా తెలుసు. చాలా మంది దేవుణ్ణి అడుగుతూ ఉంటారు. వారి యొక్క ప్రార్థనల్లో నిజంగా వారికి కలిగినటువంటి ఎలాంటి ఒకవేళ అపాయంలో కావచ్చు, లేకపోతే అనారోగ్య విషయంలో కావచ్చు, లేకపోతే ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో కావచ్చు, వారు తండ్రి అయినటువంటి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, నేను పలానా దాన్ని ఒకవేళ అనారోగ్యపు స్థితిలో నేనుంటే ఇప్పుడు ఆరోగ్యపు స్థితిని నేను దేవుని వల్ల పొందాలి అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వారుగా దేవుణ్ణి అడుగుతూ ఉంటాము. అలాగే ఒకవేళ మనకి ఏదైనా ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏదైనా ఉంటే వాటిని పోగొట్టుకోవడానికి దేవుని దగ్గరకు వస్తూ ఉంటాం. దేవునికి మన విన్నపాలను తెలియజేస్తూ ఉంటాం. ఇలా ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బంది కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, మనకంటూ ఏదైతే కావాలనే దేవుని యొక్క మనం చేసుకుంటామో వాటన్నిటి విషయాల్లో దేవుడే వాటిని మనకి దయచేస్తాడు. కాబట్టి దయచేసేటటువంటి ఆయనకు, ఆయన యొద్ద నుండి వచ్చేటటువంటి ప్రతిదీ కూడా మనం పొందాలనుకునేటటువంటి కార్యక్రమాన్ని మనం కలిగి ఉంటాం. దేవుని వల్ల ఏదైతే మనం దేవుని అడుగుతుంటామో వాటిని కొన్నిసార్లు దేవుడు మనకు అనుగ్రహించేటప్పటికీ మన నైతిక స్థితి దిగజారిపోతుండేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దేవుడు ఇవ్వాలనుకునేటటువంటివి కూడా కొన్నిసార్లు మన యొక్క ప్రవర్తన వల్ల వాటిని మనం దూరం చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొద్ద నుండి మనం అడిగేటటువంటి వాటిలో ఏదైనా ఒకవేళ మనం పొందుకోవాలనుకుంటే ఏం చేయాలి? ఒకవేళ పోగొట్టుకోవాలనుకుంటే దానికి కూడా మనం ఏదో ఒకటి చేయవలసినటువంటి వారమే. కాబట్టి ఇప్పుడు పొందుకోవడం లేకపోతే పోగొట్టుకోవడం అనేటటువంటి వాటి విషయంలో దైవ గ్రంథంలోకి వెళ్ళి అనేకమైనటువంటి హెచ్చరికల ద్వారా మనం కొన్ని విషయాలను మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే నిజంగా వాటి యొక్క పర్యవసానాలలో మన ప్రవర్తన ఎంత దూరం ఉందో మనకి ఒక చక్కటి అవగాహన ఏర్పడుతుంది. నిజంగా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏదైనా దేవుని యొద్ద నుండి పొందుకోవాలి అని అంటే ఏదైనా దేవుని యొద్ద నుండి వచ్చేటటువంటి దాన్ని మనం పొందుకోవాలి అని అంటే దాన్ని పొందదగినటువంటి యోగ్యత కూడా మనకు ఉండాలి. నా పాయింట్ అర్థమవుతున్నా? దేవుని యొద్ద నుండి ఏదైనా మనం పొందుకోవాలి అని అంటే దాన్ని పొందదగినటువంటి యోగ్యత లేకపోతే అర్హత కూడా మనం కలిగి ఉండాలి, మనలో ఉండాలి. దేవుడు ఏదైనా ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు దానిని పొందుకోవడం అనేటటువంటి పొందదగినటువంటి యోగ్యతైనా మనలో ఉండాలి, ఆ పొందదగినటువంటి అర్హతన మనలో ఉండాలి. మనకు తెలుసు కదా, ఎమ్మెల్యేలు మన గెలిచినటువంటి వారికి ఏదైనా మినిస్టర్ హోదా అనేటటువంటిది లభిస్తుంది. అంటే ఒక మినిస్టర్ పదవి ఇవ్వాలి అని అంటే దాన్ని పొందుకోవడానికి తగినటువంటి అర్హతను అతను కలిగి ఉండాలి. అంటే కనీసం ఒక ఎమ్మెల్యేగా అతను గెలిచినటువంటి వాడై ఉంటేనే ఒక మినిస్టర్ పదవి అతన్ని
అందుకోవడానికి, లేకపోతే మినిస్టర్ పదవి అనేటటువంటిది ఇవ్వడానికి పార్టీ పెద్దలు నిర్ణయించినప్పుడు దాన్ని పొందుకోవడానికి తగినటువంటి అర్హతను అతను కలిగి ఉండే పరిస్థితి ఎలాగో, అలాగే దేవుని యొద్ద నుండి మనం ఏదైనా పొందాలి అని అంటే నిజంగా ఆ పొందదగినటువంటి యోగ్యత అనేటటువంటిది, లేకపోతే ఆ అర్హత అనేటటువంటిది మనలో ఉండి తీరవలసినటువంటిదే. దేవుడు ఎన్నో ఇవ్వాలని, ఎంతో ఆయన చెయ్యాలని ఉన్నా ఎన్నో ఆయన దగ్గర నుంచి వచ్చేటటువంటివి ఏమైపోతున్నాయంటే ఆగిపోతూ ఉంటాయి. ఆయన ఏమో చాలా ఇవ్వాలని చాలా ఆతృతతో ఉంటాడు, కానీ కొన్ని విషయాలు ఏమైపోతున్నాయంటే ఆయన ఎన్ని ఇవ్వాలని ఉన్నా ఎన్నో అవి ఆగిపోతూ ఉంటాయి. నిజంగా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏదైనా ఒక బంధువు మన ఇంటికి వచ్చాడు అనుకోండి, బంధువు మన ఇంటికి వచ్చినప్పుడు నిజంగా వారి యొక్క ఆహ్వానాన్ని మనం స్వీకరించినటువంటి వాళ్ళమై, రా కూర్చో, ఏంది అందరు ఎట్లాగున్నారు, అమ్మా నాన్న బాగున్నారా, మన బంధువులు ఎలాగున్నారు, వాళ్ళు ఎలాగున్నారు, వీళ్ళు ఎలాగున్నారు అని అడిగేటప్పుడు ఇంతలో భార్య వచ్చి కూడా పలకరిస్తున్నారు. ఏం బాబు బాగున్నావా అది అన్నప్పుడు భర్త చెప్తాడు, నువ్వు వెళ్ళి వాడికి టీ పట్టుకోరావు, మేము మాట్లాడుకుంటూ ఉంటాం అన్నప్పుడు నిజంగా ఆ భార్య ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో, ఇప్పుడు వచ్చినటువంటి బంధువు మాట్లాడుతున్నటువంటి భర్తతో ఏదైనా వాళ్ళు అడుగుతున్నటువంటి మాటల మధ్య ఏదైనా వాద్యం వచ్చిందనుకోండి, వాళ్ళ గురించి ఎందుకు అడతావు, అసలు వాళ్ళకి నాకు పడదు, కాబట్టి నువ్వు నేనేదో నీ ఇంటికి వచ్చాను కదా అని అడ్డమైన వాళ్ళ గురించి నన్ను అడగడం బాగాలేదన్నప్పుడు వెంటనే భార్యని పిలుస్తాడు, వీడికి టీ కూడా ఇవ్వబాకు, వీడికి టీ కూడా కట్టబాకు. కాబట్టి అంటే ఏది ఇవ్వాలని వారి మాటలను బట్టి చేయవలసినటువంటి మర్యాదను కూడా కొన్నిసార్లు ఏం చేస్తుంటామని అంటే ఆపేస్తున్నాం. వీడికి నీళ్ళు కూడా ఇవ్వబాకు, వీడికి టీ కూడా ఇవ్వబాకు అంటే దాన్ని తీసుకునేటటువంటి ఆ అర్హత వీళ్ళు లేదు, ఆ యోగ్యత అనేటటువంటిది కూడా వీళ్ళు లేదు. కాబట్టి ఇవ్వాల్సినటువంటి వాటిని ఇవ్వకుండా ఆపేసేయి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని విషయాల్లో కూడా ఎన్నో ఆత్మ సంబంధమైనటువంటి ప్రక్రియలో కొనసాగుతున్నటువంటి మన జీవితాల్లో ఎన్నో దేవుని యొద్ద నుండి వస్తున్నటువంటి ఆశీర్వాదాలు అనేటటువంటివి ఎన్నో ఆగిపోయేటటువంటి పరిస్థితి కూడా మన ప్రవర్తనను బట్టి మనం కలిగి ఉంటున్నాము అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా ప్రేమటువంటి వాళ్ళరా, దేవుని యొద్ద నుండి వచ్చేటటువంటి ప్రతిదీ కూడా అది మనకి ఎంత మేలు చేస్తుందో మనకి బాగా తెలుసు. దేవుని యొద్ద నుండి ఒక మనిషికి వచ్చేటటువంటివి కూడా మనిషిని ఏ విధంగా హాని జరిగించవు, అవి మనిషికి మేలు చేస్తాయన్న సంగతి మనకు బాగా తెలుసు. అందుకనే మనం ఏది అవసరమైనా కూడా దేవుని యొద్దనే మనం గోజాడుతూ ఉంటాం, దేవునినే మనం అడుగుతూ ఉంటాం. ఇది మీరు మాత్రమే చేయాలా, మీ దగ్గర నుంచి వస్తేనే ఇది మాకు బాగుంటుంది అనేటటువంటి ఆలోచన. మన సమస్యలు ఎన్ని ఉన్నా కూడా వాటన్నిటిని మనం తండ్రి అయినటువంటి దేవుని దృష్టికి మనం తీసుకెళ్తూ ఉంటాం ప్రేమతో. కాకపోతే కొన్ని ఏదైతే నువ్వు అడుగుతున్నావో వాటన్నిటి విషయంలో కొన్నిసార్లు నీకు ఏమి రాదని అంటే ఆ మాటకు ప్రతిఫలం అనేటటువంటిది రాదు. ప్రతిఫలం అనేటటువంటిది నువ్వు ఏదో కావాలని కోరుకుంటావు, కానీ దేవుడు వాటిని ఆపేస్తున్నటువంటి దాఖలాలు కూడా మన జీవితంలో మనం అనుభవిస్తూ ఉంటాం. నేను ఎన్నిసార్లు అడిగినా దేవుని యొద్ద నుండి ఆ సమస్యకు పరిష్కారం, లేకపోతే నేను అడిగినటువంటి దాన్ని దేవుడు ఎందుకు దయచేయట్లేదు అని ఎప్పుడు కూడా మనం ఆలోచించట్లేదు ప్రియమైనటువంటి వాళ్ళ. అలా మనం అంటే దేవుడు ఒకవేళ ఇవ్వాలన్న ఆ కోరిక నా బిడ్డకు కాకపోతే నేను ఎవరికి ఇస్తాను అనేటటువంటి ఆలోచన దేవుడికి ఉన్నా కూడా కొన్నిసార్లు మన ప్రవర్తన బట్టి దేవుడి దగ్గర నుంచి వచ్చేటటువంటి వాటి విషయంలో మనం వాటిని పొందుకోకుండా, అంటే దేవుడే ఇలాంటి వాడికి ఎందుకు ఇవ్వాలి నేను అనేటటువంటి ఆలోచనతో రాబోయేటటువంటి వాటిని కూడా, అంటే పొందుకోవలసినటువంటి వాటిని కూడా మనం ఏం చేసుకుంటున్నామని అంటే పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చూడండి, మన రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారు తాను బ్రతికినటువంటి 33.5 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు పరలోకపు సంగతులను ఎన్నిటినో గురించి మనతో మాట్లాడినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తుంది. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యంలో యేసు ప్రభుల వారు మాట్లాడినటువంటి మాటలు, ఆయన జీవన శైలి, ఆయన ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆయన విన్నటువంటి చాలా భావజాలాలు, ఇతరులు ఆయనతో మాట్లాడినప్పుడు రోగగ్రస్తులు కూడా ఆయన గురించి ఎన్నో విధాలుగా కొనియాడారు. దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించని మాట్లాడినటువంటి
గుడ్డి వాళ్ళ యొక్క అభ్యర్థనను కూడా ఆయన విన్నాడు. కాబట్టి నీకు చూపు ప్రసాదిస్తాను అనేటటువంటి ఆయన యొక్క మాటల్లో దాన్ని పొందదగినటువంటి వాడు పొందుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. నిజంగా ఆ పొందదగినటువంటి వాడు నాకు చూపు దయచేయ అయ్యా అని ఎవడైనా యేసునద్దకు వచ్చి నాకు ఫలాన్ని ప్రసాదించు అని అడిగినప్పుడు దాన్ని పొందదగినటువంటి అర్హత కలిగి ఉండాలి. నిజంగా మనకందరికీ కళ్ళు బాగా ఉన్నాయి. ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళి ఇదిగో నా గుడ్డి కళ్ళును బాగు చేయని అడిగితే మనకి అర్హత ఉన్నట్ట లేనట్ట? కళ్ళు లేనటువంటి వాడు దాన్ని ప్రతిపాదన చేస్తే, కళ్ళు లేనటువంటి వాడు దేవుని దగ్గరికి వెళ్ళి నాకు చూపు ప్రసాదించయా అని అడిగితే నిజంగా అలాంటి వాడికి దాన్ని పొందదగిన అర్హత లేకపోతే దాన్ని పొందదగిన యోగ్యత ఉంటుందన్న సంగతి మనకు తెలుసుకోవాలి. అలాగే యేసు ప్రభుల వారి జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖనమా. నిజంగా ఆయనే ఆశ్చర్యపరిచినటువంటి ఒక సంఘటన, ఆశ్చర్యకరుడని పేరు పొందినటువంటి యేసు ప్రభుల వారినే ఆశ్చర్యపరిచినటువంటి ఒక సందర్భం ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. ఒకసారి మనం లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఆయన లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం మొదటి వచనం, ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూము అనేటటువంటి ఊర్లోకి వచ్చాడు. ఒక శతాధిపతికి, ఇప్పుడు ఒక శతాధిపతికి అని, ఒక శతాధిపతి అంటే మనకు తెలుసు ఆయన 100 మందికి అధికారి. 100 మందికి అధికారి. శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి చావ సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు బాగా ఆలోచించండి. ఇప్పుడు శతాధిపతి యేసు ప్రభుల వారిని గురించి విన్నాడా? విన్నాడు. యేసు ప్రభుల వారిని గురించి వినడం అంటే ఏమి ఉంటాడు అంటే ఆయన రోగులను బాగా స్వస్థత చేస్తున్నాడు, మరణించినటువంటి వాళ్ళని తిరిగి లేపుతున్నాడు, అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆయన పరలోకం నుండి పంపబడినటువంటి ఒక మనిషి అని శతాధిపతి గుర్తించాడు. శతాధిపతి ఆయన స్వతహాగా యూదుడు కాకపోయినా ఒక రోమా ప్రభుత్వంలో ఒక సైనికుడుగా, అది ముఖ్యంగా శతాధిపతిగా పనిచేస్తున్నటువంటి ఆయన యొక్క హోదాను కూడా పక్కన పెట్టి తనకి ప్రియుడైనటువంటి ఒక దాసుని గురించి అక్కడ మాట్లాడతాడు. తనకు ప్రియుడైనటువంటి ఒక దాసుని గురించి అక్కడ మాట్లాడతాడు. ఆ దాసుని యొక్క పరిస్థితి ఎలాగుందంటే అక్కడ అతడు రోగి అయి అనేటటువంటి, అతడు రోగి అయి చావ సిద్ధముగా ఉన్నాడు. చావ సిద్ధంగా అంటే ఇక్కడ దాసుడు ప్లస్ యజమానుడు కనిపిస్తున్నాడు. దాసుని యొక్క పరిస్థితి అంటే రోగంతో ఉన్నాడు, అది వేరే సంగతి. బట్ ఈ దాసుడికి శతాధిపతి ఏమవుతాడు అని అంటే యజమానుడు అవుతాడు. మనకు తెలుసు ఒక దాసుడు యజమానుడు. ఇప్పుడు దాసుని గురించి యొక్క ఆరోగ్యపు స్థితిని గురించి మాట్లాడడానికి ఈయన ఎవరితో మాట్లాడడానికి సిద్ధపడ్డాడని అంటే యేసు ప్రభుల వారితో మాట్లాడడానికి సిద్ధపడ్డాడు. ఇది ఒక ప్రియుడైనటువంటి దాసుని యొక్క ఆరోగ్య పరిస్థితి బాగలేదు, అతను చావడానికి సిద్ధమై ఉన్నాడు. మనకు తెలుసు చరిత్రలో పాత నిబంధనలో ఒక కుష్ఠరోగి నయమాన్ అనేటటువంటి ఒక కుష్ఠరోగి యొక్క విషయం మనకు బాగా తెలుసు. నయమాన్ అనేటటువంటి అతను కుష్ఠరోగి అయినా అతని యొక్క హోదా ఏంటో మనకు బాగా తెలుసు. అతను ఎవరు అని అంటే అతను సైన్యాధ్యక్షుడు, సిరియా దేశానికి సైన్యాధ్యక్షుడు. మనకు తెలుసు సిరియనులు అనేక సార్లు ఇస్రాయేల్ మీద దండెత్తి వస్తూ ఉన్నప్పుడు ఆ దండెత్తి వస్తూ కొంతమంది మనుషులను కూడా వాళ్ళు పట్టుకొచ్చేసేటటువంటి వాళ్ళు, అలా పట్టుకొచ్చేటప్పుడు ఒక పడుచుదానిని కూడా పట్టుకొచ్చేసారు. అప్పుడు ఆ పడుచుదానిని పట్టుకొచ్చినటువంటి ఆ దండు కాస్త ఎవరి దగ్గర వాళ్ళని వదిలేశారు ఆ పడుచుదాన్ని అంటే కుష్ఠరోగి అయిన నయమాను ఇంటిలో ఆయన భార్యకు సేవ చేసే విధంగా ఒక అమ్మాయిని ఉంచేసిన. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఇశ్రాయేలీలకు సంబంధించినటువంటి ఆమె. ఇప్పుడు ఇశ్రాయేలుకు సంబంధించినటువంటి ఈ పాప ఒక దాసిగా వచ్చింది. యజమానుడేమో అన్యుడు, ఇశ్రాయేలుకు సంబంధించినటువంటి వాడు కాదు. ఇక్కడ ఇశ్రాయేలుకు సంబంధించినటువంటి వాడు యజమానుడు కాకపోయినా యజమానుని యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకుంది. ఏంటి ఆ గొప్పతనం అంటే అతడు యుద్ధంలో దిగాడని అంటే అతని వంటి పరాక్రమశాలి మరొకడు లేడు. కానీ అతనికి ఏముంది అని అంటే కుష్ఠరోగి.
చూసారా, ఇప్పుడు ఈ కుష్ఠరోగి తన యొక్క శరీరానికి సంబంధించినటువంటి ఈ అనారోగ్యపు స్థితిని గురించి విన్నటువంటి ఈ దాసురాలు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఏంటా ఇన్ఫర్మేషన్ అంటే, ఇదిగో నీ కుష్ఠరోగాన్ని నయం చేసేటటువంటి వాడు మా ఇశ్రాయేలీలో ఒక ప్రవక్త ఉన్నాడు, కాబట్టి నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళి ఇదిగో ఆయన చెప్పినట్టుగా చేస్తే నీ కుష్ఠరోగం కాస్త నయమైపోతుంది అనేటటువంటి ఒక దాసురాలి దగ్గర నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక్కడికి వచ్చేసేటప్పుడు కొత్త నిబంధనలో ఒక శతాధిపతి దాసుడి గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ దాసుడే అనారోగ్య స్థితిలో చావడానికి సిద్ధమై ఉన్నాడు. ఇప్పుడు యజమానుడు పాటు పడుతున్నాడు. పాత నిబంధనలో యజమానుడికి బాగలేదు, దాసురాలు ఇష్టపడింది తను బాగు చేయడానికి. క్రొత్త నిబంధనకు వచ్చేసేటప్పటికి దాసుడు చావు సిద్ధంగా ఉన్నాడు, బట్ యజమానుని యొక్క రియాక్షన్ ఎలాగుందంటే, ఈ దాసుని ఎలాగైనా నేను బతికించుకోవాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనకు తెలుసు యజమానుల యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి, దాసుల యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అనేటటువంటి విషయాలలో వీళ్ళిద్దరు ఏమైనా శిక్షణ పొందినటువంటి వాళ్ళుగా ఉన్నారా అని అంటే, శతాధిపతి యజమానుడే అయినా సావడానికి సిద్ధపడినటువంటి దాసుడు దాసరికంలో ఉన్న వీళ్ళ యొక్క ప్రాథమికమైనటువంటి నైపుణ్యం లేకపోతే వాళ్ళు అనుసరించవలసినటువంటి విధి విధానాలను గురించి నిజంగా క్రొత్త నిబంధనలో తండ్రి అయినటువంటి దేవుడు చాలా చక్కగా రాయించాడు. అంటే దాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారని కాదు నా ఉద్దేశం, బట్ ఒక యజమానుడు ఎలా ఉండాలి, ఒక దాసుడు ఎలా ఉండాలి అనేటటువంటి విషయం. అంటే వీళ్ళిద్దరికి ఉన్నటువంటి రిలేషన్షిప్ మధ్య ఇవి నడుస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకసారి మనం కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగితే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనాన్ని, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. దాసులారా, మనుషులను సంతోషపెట్టి వారినట్టు. అదిగో దాసులారా అని మాట్లాడతాం. అంటే దాసరికంలో ఉన్నటువంటి వారు, దాసుడు అంటే యజమానుడి కింద ఉంటాడు. అలాంటి దాసులకు అలాంటి దాసులకు ఇస్తున్నటువంటి ఒక హెచ్చరిక, దాసులారా మనుషులను సంతోషపెట్టి వారైనట్టు. అదిగో మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలెను అని కాక ప్రభువునకు భయపడుచు. అదిగో ఎలాగంటే ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విజేయులైయుండు. ఇప్పుడు దాసుడికి కలిగినటువంటి ఈ యొక్క మానసిక స్థితిని ఇందులో తాను జనరల్ గా నిర్వర్తించవలసినటువంటి విధి విధానాలను ఇక్కడ రాస్తూ, మనం కూడా దాసులమే, మనకు కూడా ఓనర్లు ఉన్నారన్న సంగతి మనం మర్చిపోకూడదు. అంటే మనకు కూడా యజమానులు ఉన్నారు, మనం కూడా దాసరికం చేస్తున్నటువంటి వాళ్ళమే. దాసరికం అంటే నేను చెప్పేది పాత రోజుల్లో ఉన్నటువంటి దాసులం కాదు. మనం మీద కూడా ఒక యజమాని ఉంటాడు, అనగా ఒక మేనేజర్ ఉంటాడు, లేకపోతే ఒక ఓనర్ ఉంటాడు. వాళ్ళ పట్ల మనం ఎలా నడుచుకోవాలన్న దానికి ఇక్కడ రాస్తున్నటువంటి మాట, దాసులారా అనేటటువంటి మాట, మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనపడవాలని కాక అన్నట్టు. అంటే యజమానుడు వస్తున్నాడు అని అంటే ఈడు అప్పటికప్పటికే నడుము కట్టుకుని టవల్ తీసి తొడుస్తూ ఉంటాడు అనమాట. అంటే ఇప్పుడు ఆ దృష్టి ఎవరు నిలబడాలి అని అంటే, తాను పనిచేస్తున్నట్టు ఆ దృష్టి ఓనర్ చూడాలి. కాబట్టి ఓనర్ చూస్తే ఇప్పుడు అతని యొక్క ఫలితం కొద్దిగా పెరుగుతుంది అనేటటువంటి ఆలోచన. అలా చేయవద్దు అని చెప్తాడు. దాసులారా మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనపడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో ఎలా ఉండాలంట, విధేయులై ఉండాలి. ఇప్పుడు ఆలోచించేయండి, ఇప్పుడు శతాధిపతికి ఉన్నటువంటి ఈ దాసుడు ఇలాంటి రిలేషన్ కలిగి ఉంటేనే కదా తనకు ప్రియుడైన అన్న పదం రాస్తున్నాడు. తనకు ప్రియుడైన దాసుడు ఒకడు ఎలా ఉన్నాడంట, రోగి అయి చావ సిద్ధంగా ఉన్నాడు. అంటే నిజంగా ఒక యజమానుడు ఒక దాసుని ప్రేమించి అతడికి కావలసినటువంటి వాటి విషయంలో సహాయం చేయడానికి ఇష్టపడ్డాడని అంటే ఆ దాసుని యొక్క ప్రవర్తన ఎలా ఉందండి? ఇదిగో ఇక్కడ రాయబడినటువంటి దాసుని ప్రవర్తన లాగే ఉందా? అలాగనే ఉంది. ఇప్పుడు యజమాని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో దాని గురించి కూడా ఇక్కడ రాసినటువంటి మాట 4వ అధ్యాయం 1వ వచనం, అదే కొలస్సీలకు రాసిన పత్రిక. ఇప్పుడు యజమానుని మళ్ళా
మెయిన్ గా తీసుకుంటున్నాడు. యజమాని జూమ్ చేస్తున్నాడు. యజమానులారా పరలోకంలో మీకు అది యజమానుడు ఉన్నాడని ఎరిగి, పరలోకం నువ్వు యజమానుడు అయి ఉండొచ్చు కాదట్లేదు, బట్ పరలోకంలో కూడా నీకు ఒక యజమానుడు ఉన్నాడని ఎరిగి, న్యాయమైనది ధర్మానుసారమైనది మీ దాసుల ఎడల చేయండి అన్నాడు. మీ దాసుల ఎడల చేయండి. నీ దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళు ఎవరున్నా కూడా నువ్వు ఎలా చేయాలి? నీ మీద కూడా ఒక యజమానుడు ఉన్నాడు. నువ్వు యజమానుడు అని కాదు, నువ్వు యజమానుడు అయినా కూడా నీకంటూ ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడు ఉన్నాడని నువ్వు వెరిగి న్యాయమైనది ధర్మానుసారమైనది ఎవరి పట్ల చేయాలి? నీ దాసుడు పట్ల చేయాలి. ఇప్పుడు శతాధిపతి దాసుడు వీళ్ళిద్దరి యొక్క క్యారెక్టర్లు మనం ఆలోచన చేసుకున్నప్పుడు నిజంగా అది జరిగేటప్పుడు ఈ యొక్క కొలసీ సంఘానికి పౌలు గారు రాస్తున్నటువంటి ఈ ధర్మ విధులు ఏదైతే ఉన్నాయో వాటిని వాళ్ళు బాగా నేర్చుకొని అలాగూ ప్రవర్తించేటటువంటి కార్యక్రమాన్ని కలిగి ఉన్నారా అంటే అప్పటికి పౌలు గారు కొలసీ సంఘానికి రాసినప్పటికీ చాలా గ్యాప్ అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఇక్కడ శతాధిపతి విషయంలో మనం ఆలోచన చేస్తే ఒక యజమానుడు ఎలా ఉండాలో అనేటటువంటి విషయాన్ని దేవుడు కూడా గమనిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అంటే ఈ బేస్ని బట్టి పరలోకంలో అతను కూడా ఒక యజమానుడు ఉన్నాడని శతాధిపతి ఎదిగినటువంటి వాడుగా కనిపిస్తున్నాడు. న్యాయమైనది ధర్మానుసారమైనది అనేటటువంటిది తన దాసుల పట్ల జరిగించేటటువంటి వాడు కూడా ఈ శతాధిపతి ఉన్నాడన్న సంగతి మనకు అర్థమైంది. కాబట్టి ఇక్కడ దాసుడు కూడా ఎలా ఉన్నాడు అనంట, దాసుడు అంటే యజమానుడు చూసే విధంగా యజమానుని సంతోషపెట్టేటటువంటి వాడు కాకుండా ప్రభువునకు భయపడుచు శుద్ధాంత కరణము గలవారి శరీరమును బట్టి యజమానులకు అయినటువంటి వారికి అన్ని విషయాల్లో ఏం చేస్తున్నాడు? విధేయత చూపించేటటువంటి వారుగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు ఇలాంటి ఒక ఓనరు, ఒక దాసుడైనటువంటి తన కింద పనిచేసేటటువంటి ఒక వారి యొక్క ఆరోగ్యపు స్థితిని గురించి ఎంతగా ఆ ధర్మానుసారమైనటువంటి దాని గురించి ఆయన మాట్లాడుతున్నాడు అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఇప్పుడు కొంతమంది తనకు తన దగ్గర పనిచేసేటటువంటి కొంతమందిని పిలిచారు. కొంతమందిని అంటే పనిచేసేటటువంటి వాళ్ళు కాదు, యూదులలో ఒక పెద్దలను పిలిచాడు. ఒకసారి మనం చూద్దాం 3వ వచనం. శతాధిపతి యేసును గూర్చి విని వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను అన్నాడు. యూదుల్లో కొంతమంది, ఎందుకంటే పరిచయస్తులు ఉంటారు, ఆల్రెడీ అధికారి కదా, 100 మందికి అధికారి అయినప్పుడు యూదులు కూడా ఆయనతో కూడా మంచి సంబంధ బాంధవ్యాలు కలిగినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. స్వతహాగా యూదుల యొక్క పరిస్థితి ఎలాగంటే యూదులమైనటువంటి వారికి వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు, కానీ అన్ని జనులకు పెద్దగా వాళ్ళు ప్రాధాన్యతనివ్వరు. అది కూడా ఎంత అధికారమైనా కూడా వాళ్ళ యొక్క మానసిక స్థితి అన్యుల మీద పెద్దగా పోదన్నమాట. అయినా కూడా ఈ శతాధిపతి తనకున్నటువంటి రిలేషన్షిప్ వల్ల యూదుల్లో ఉన్నటువంటి కొంతమంది పెద్దలను పిలిచి వారికి చెప్తున్నటువంటి మాట మనకు తెలుసు. ఇదిగో నా దాసుడు ఒకడు రోగి అయి సావసిద్ధమై ఉన్నాడు, కాబట్టి మీరు ఆయన యొద్దకు వెళ్లి నా దాసుని స్వస్థపరచవలనని ఆయన యొద్దకు వేడుకొని రండి అని చెప్పండి. ఇప్పుడు పెద్దలు వచ్చారు, శతాధిపతి మాట విన్నారు, ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి బయలుదేరారు? యేసునొద్దకు బయలుదేరారు. 4వ వచనంలో వారు యేసునొద్దకు వచ్చి అని చూసారు. యేసునొద్దకు వచ్చి, యేసు ప్రభుల వారు కూడా యూదుడే, యూదా గోత్రపు సింహము, కానీ యూదులు ఆయన దగ్గరకు వచ్చి ఎలాంటి మాట మాట్లాడుతున్నారు, ఏ విధంగా చెప్తున్నారో చూద్దాం. వారు యేసునొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అది నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అన్నాడు. అతడు యోగ్యుడు ఇప్పుడు అర్థమవుతుందా? యోగ్యుడు అని అంటే అర్హత కలిగినటువంటి వాడు. ఏ అర్హత, ఏ యోగ్యత ఇతనికి ఉంది అని అంటే, ఏ యోగ్యత అంటే అతను దేనికి అర్హుడయ్యానంటే ఏం లేదు, అతను చావడానికి సిద్ధమై ఉన్నటువంటి తన దాసుని కొరకు మమ్మల్ని దగ్గరకు పంపించాడు అని చెబుతూ ఎవరు కూడా యూదులు అన్యుల పట్ల సరైనటువంటి సాక్ష్యాన్ని వాళ్ళు పలకరు. అంటే అన్యుని గురించి, అంటే యూదేతరుని గురించి ఎక్కువగా వాళ్ళు గొప్పగా చెప్పరు. అలా చెబితే తమ యొక్క గొప్పతనం
తగ్గిపోతున్నాయి. కాబట్టి గొప్పగా ఎప్పుడు కూడా యూదులు మాట్లాడరు. అది వాళ్ళకి స్వభావ సిద్ధంగా ఉన్నటువంటిది. మనకు తెలుసుకుంటాం కదా, యూదులను గురించి యేసుప్రభు వారే మాట్లాడుతున్నప్పుడు మేము అబ్రహాము సంతానం అని మాట్లాడుతున్నాం. మేము అబ్రహాము సంతానము, మేము ఎవరికి దాసులుగా ఉండలేదే, మేము ఎవరికి దాసురికం చేయడానికి మాకు ఇష్టం ఉండదు అనేటటువంటి ఆ మాటలు కూడా వారి యొక్క హృదయ అంతరంగాల్లో నిజంగా యూదుడు ఎప్పుడు తగ్గడు అన్న సంగతి మనకు బాగా తెలుసు. మనకు తెలుసు కదా, ఎస్తేరు గ్రంథంలో మొర్దకై హామాను విషయంలో అందరూ హామానికి నమస్కారం చేస్తున్నా కూడా మొర్దకై ఏం చేస్తూ ఉండేవాడు? నమస్కారం చేసేటటువంటి వాడు. అంటే ఎక్కడా కూడా తనకున్నటువంటి స్థితిని బట్టి, ఏ స్థితి, యూదుడు అనేటటువంటి ఆ స్థితిని బట్టి ఎక్కడా కూడా నేను దేవునికి తప్పితే మరి ఎవరికి నమస్కారం చేయననేటటువంటి ఆ స్థితిని కలిగినటువంటి వారుగా యూదులు కనిపిస్తున్నప్పుడు, కానీ ఇక్కడ యూదులు సమాచారం తెచ్చింది ఎవరిని గురించి అంటే, మరి ఎవరి దగ్గరకు వచ్చి ఇలాంటి మాట మాట్లాడుతున్నారంటే, అద్భుతాలు మహత్కార్యాలు జరిగించేటటువంటి యేసు వద్దకు వచ్చి, అయ్యా నువ్వు జరిగించేటటువంటి అద్భుతము మహత్కార్యం ఏదైనా ఉంటే దాన్ని పొందదగినటువంటి వాడు ఇదిగో ఈ శతాధిపతి, అందుకు యోగ్యుడు అన్న పదాన్ని వాడు. అందుకు అతడు యోగ్యుడు. నువ్వు ఏదైనా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తే అతనికి ఇవ్వకుండా మాత్రం ఉండవద్దు అని తమ పక్షాన యేసు ప్రభుల వారికి కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు రికమెండేషన్ చేస్తున్నట్లుగా ఉంది. అందుకని మళ్ళా ఒకసారి మనం చదువుదాం. 4వ వచనం, యేసునొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. నిజంగా ప్రేమటువంటి వాళ్ళరా, మనం ఏదైనా మేలు పొందడానికి మనలో ఉండవలసింది ఏంటి అని అంటే ఆ యోగ్యత అనేటటువంటిది, ఆ అర్హత అనేటటువంటిది మనం కలిగి ఉండవలసినటువంటి వారమే. అంటే దేవుని వలన వచ్చేటటువంటి వాటిని మనం పొందుకోవడానికి మన దగ్గర ఏముండాలి? అందుకు తగినటువంటి యోగ్యత లేకపోతే అర్హత అనేటటువంటిది మనం కలిగి ఉండాలి. అదే విషయాన్ని ఇక్కడ యూదులు ఆయనతో ప్రస్తావిస్తున్నట్టుగా ఉంది. ఇంతకీ అతడు యోగ్యుడు అని వాళ్ళు ఎలా చెప్తున్నారు అతని గురించి? ఒక యజమానుడు అంటే ఒక శతాధిపతి, ఒక అధికారి గురించి ఎందుకు అలాంటి మాటలు మాట్లాడుతున్నారు అని అంటే, కింద వచ్చిన అతడు అదిగో మన జనులను ప్రేమించి అన్న, మన జనులు అంటే యూదులైనటువంటి మన జనులను అతడు ప్రేమించి. ఒకవేళ అతడు అధికారి అయితే అయి ఉండొచ్చు, కానీ అధికారంలో ఉన్నటువంటి రోమా ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్యుడైనా కూడా యూదులమైనటువంటి మన పట్ల అతను వైఖరి ఎలాగుంది? మనలను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించాడు. సమాజ మందిరాన్ని కూడా అతనే కట్టించాడు. నిజంగా యూదులమైనటువంటి మనల్ని ప్రేమించడమే చాలా గొప్ప విషయం. అంత మాత్రమే కాదు, సమాజముగా కూడుకోవడానికి అవసరమైనటువంటి బిల్డింగ్ని కూడా ఇప్పుడు ఎవరు కట్టించారు? తన సొంత ఖర్చుతో కట్టించాడు. తానే కట్టించాడు. ఇప్పుడు ఆలోచన చేయండి, ఇలాంటి ఈ 2 కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అతని జీవితంలో వాళ్ళు లెక్కలేసి చెప్పినటువంటి మాట ఏంటంటే, మన ప్రజలను ప్రేమిస్తున్నాడు, మనకందరికీ అవసరమైనటువంటి ఒక సమాజ మందిరాన్ని తానే కట్టించాడు. సమాజ మందిరాన్ని కట్టించాడు. నిజంగా ప్రేమటువంటి వాళ్ళరా, అతని పక్షాన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారని అంటే నిజంగా అలాంటి మాట అతనికి ఒక అర్హత కలిగినటువంటి వాడిగా చూపిస్తున్నారు. అందుకు యోగ్యుడు అన్నాడు. నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడు. నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడు. తానే ఒక సమాజ మందిరాన్ని కట్టించాడు. మన జనులను ఏం చేస్తున్నాడు అని అంటే ప్రేమిస్తున్నాడు అనేటటువంటి మాట. నిజంగా శతాధిపతి నేను మీకు ఇన్ని చేశాను కదా అని ఆయన యొక్క మాటల్లో యూదుల్ని పిలిపించి, నేను మీకు ఇన్ని చేశాను కదా, యేసు అనేటటువంటి ఆయన నా ఇంటికి రావాలి అని ఏమన్నా అడిగాడా? మిమ్మల్ని నేను ప్రేమించలేదా? మీకు కావలసిన వాటన్నిటి విషయంలో నేను మీకు సహాయం చేయలేదా? ఇంకా చెప్పాలంటే మీకు ఒక సమాజ మందిరాన్ని కూడా నేను కట్టించలేదా? ఇప్పుడు ఆలోచించేయండి, యేసు అనేటటువంటి ఆయన నా ఇంటికి వచ్చి నా అవసరం తీర్చమని మీరే వెళ్ళి చెప్పొచ్చు కదా అని అడగాలి కదా? లేదు ప్రేమటువంటి వాళ్ళు. అలా ఎప్పుడు కూడా శతాధిపతి ఆ ఇంట్లోకి రావాలని ఎప్పుడు కూడా అడగలేదు. కానీ ప్రజలే, యూదులే, పెద్దలే యేసు దగ్గరకు వచ్చి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభుల వారిని బలవంతం చేస్తున్నారు.
బలవంతం చేస్తున్నారు. ఏ విధంగా బలవంతం చేస్తున్నారు? అతడు యోగ్యుడు, నీ వలన మేలు పొందడానికి అతడు యోగ్యుడు. యోగ్యత అనేటటువంటిది దేవునికి తెలియాలి ప్రియమైనటువంటి వాళ్ళ. అంటే యోగ్యత లేకపోవడం వల్ల ఎన్నో దీవెనలు అనేటటువంటివి, దేవుని యొద్ద నుండి వచ్చేటటువంటి దీవెనలు అనేటటువంటివి మనం పొందుకోవలసినటువంటి వాటి విషయంలో మనలో యోగ్యత లేకపోవడం వల్ల ఏమైపోతున్నాయి? అవన్నీ పోగొట్టుకుంటున్నాము. దేవుని యొద్ద నుంచి వచ్చేటటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా, ఏ దీవెనైనా కూడా మనం ఏం చేస్తుంటామని అంటే వాటిని పోగొట్టుకుంటుంటాం ప్రియమైనటువంటి వాళ్ళ. పోగొట్టుకుంటున్నాం. నిజంగా మన పక్కింటి వాళ్ళతో గొడవ జరిగేటప్పుడు అన్నీ బాగుంటాయి, కానీ లాస్ట్ మినిట్లో దేవుడు ఇవ్వవలసినటువంటిది కొంచెం సేపు ఆ యొక్క ప్రవర్తన, ఆ యొక్క మాటల యొక్క పరిస్థితిని మనం ఆలోచన చేసినప్పుడు, ఆ మధ్య నాతో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి చాలా రోజుల నుంచి సార్ జీతం సరిపోవట్లేదు కాబట్టి ఏం చేయాలి, మానేస్తే బాగుండు అని అనుకునేటటువంటి సమయంలో నిజంగా యజమానుడికి ఎప్పుడైతే ఇతని శాలరీ పెంచాలని అనుకున్నాడో అంతకు 2 రోజుల ముందే అతను రిజైన్ చేసి వెళ్ళిపోయాడు ప్రియమైనటువంటి వారు. అంటే పొందుకోవలసినటువంటిది యజమానుడు తన మీద దయ తెలిసి ఇచ్చే లోపే ఏమేం చేస్తున్నామని అంటే మనం దాన్ని పోగొట్టుకుంటున్నాం ప్రియమైనటువంటి వాళ్ళ. ఎన్నో రోజులు నిరీక్షించాను కాబట్టి ఈ యజమానుడు నాకు శాలరీ పెంచడం అనుకునేటటువంటి పరిస్థితి. నిజానికి యజమానుడు ఆలోచిస్తున్నాడు, ఇతడు నా దగ్గర చాలా రోజుల నుంచి పనిచేస్తున్నాడు కాబట్టి ఇతను నేను శాలరీ పెంచాలని అనుకునేటప్పటికీ అతను కాస్త వెళ్ళిపోయాడు, పని మానేసుకున్నాడు ప్రేమటువంటి. మన జీవితంలో కూడా ఇలాగనే కనిపిస్తాయి. దేవుడు ఏదో ఇవ్వాలని మన గురించి తహతహలాడుతూ ఉంటాడు, కానీ వాటిని పొందుకునే సమయానికి మనం పక్కింటి వాళ్ళతోనో ఎదురింటి వాళ్ళతోనో మనకున్నటువంటి ఆ మాటల యొక్క పర్యవేక్షణ, ఆ మాటల యొక్క దుడుకుతనం, వీటన్నిటిని బట్టి అదే వీడు సహజంగా అందరినీ ప్రేమించమని చెబితే వీడు పక్కింటి వాళ్ళతో కూడా సరైనటువంటి సంబంధాలు లేకపోవడం వల్ల నిజంగా ఇతనికి ఇది ఇవ్వడం వల్ల ఇతనికి ప్రయోజనం ఏమీ లేదని వచ్చే దీవెనలు కూడా మన యొక్క నోటి మాటలను బట్టి, మన యొక్క దుడుకు ప్రవర్తనను బట్టి ఏం చేస్తుంటాడంటే అప్పుడప్పుడు వాటిని ఆపేస్తూ ఉంటాడు. నిజంగా ప్రేమటువంటి వాళ్ళరా కొన్నిసార్లు మనకు అర్థమవుతుంది, ఇదిగో నోటి ముద్ద కలుపుకొని నోటి దగ్గరకు తీసుకెళ్లేటప్పుడు నిజంగా అది కడుపులో పడకుండా ఎలాగైతే జారిపోయి కింద పడిపోతుందో అలాగే దేవుని యొద్ద నుండి వచ్చేటటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు అనేటటువంటివి ఏమైపోతున్నాయని అంటే దూరం అయిపోతున్నాయి ప్రియమైనటువంటి వాళ్ళు. దూరం అయిపోతుంది. తప్పు చేసిన ప్రతిసారి ఏదో ఒక ఆశీర్వాదాన్ని, ఏదో ఒక దీవెనను మనం ఏం చేసుకుంటున్నామని అంటే పోగొట్టుకుంటున్నాం ప్రియమైనటువంటి వాళ్ళు. అప్పుడప్పుడు చూడండి, వచ్చినటువంటి నిధులు మీరు ఏటీఎంలోకి వెళ్ళి డబ్బులు డ్రా చేసేటప్పుడు ఒకసారి మీ కార్డు, ఏటీఎం కార్డు పెట్టి పలానా అమౌంట్ అని మీరు దాని నంబర్ కొట్టిన తర్వాత ఆ సౌండ్ వస్తుంది మనకి. అంటే డబ్బులు లెక్క పెట్టి టకటక అని మీరు టైప్ చేసినటువంటి ఒక 10,000 రూపాయల నోట్లు అందులోకి వచ్చి అలా నిలబడతాయి. అంటే నీకు కనిపించే విధంగా అక్కడికి వచ్చి నిలబడతాయి. ఇప్పుడు వచ్చేసాయి కదా, ఇక మన ఏలే అనుకొని నువ్వు ఈ లోపల ఫోన్ సెట్ చేసుకుంటా నొప్పుకుంటా ఉన్నావు అనుకో, అది కొంత టైంలోనే అది బయటకు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ ఏమైపోతుంది తెలుసా? నువ్వు ఎప్పుడైతే వచ్చినటువంటి వాటిని తీసుకోకుండా అలక్ష్యం చేస్తావో వెంటనే అదే డబ్బు మళ్ళీ ఏమైపోతుంది? ఎప్పుడైనా చేశారు అలాగా? డబ్బు రావడమే తొందర. ఏం చేస్తాం మనం? లెక్కను లాగేసి జోబులో పెట్టేస్తాం. మళ్ళా లెక్క పెట్టుకోవచ్చులే అంటే లెక్క పెట్టుకునే పరిస్థితి కూడా మనం అంత టైం ఏమో. కానీ ఒకసారి ట్రై చేసి చూడండి, వచ్చినటువంటి ఆ డబ్బును కాస్త లెక్క తీసుకోకుండా అలాగనే ఉంచామనుకో, వెంటనే మళ్ళీ అది తన ఖాతాలకి రివర్స్ లాక్కుంటుంది ప్రియమైనటువంటి వాళ్ళు. అప్పుడప్పుడు కూడా చూడండి, మనకు వచ్చినటువంటి నిధులను మనం వాడుకోకపోతే అవి మరలా ఏమైపోతాయని అంటే ఎట్లాగో వీడికి ఇచ్చాము నిధులు, బట్ ఈ నిధుల గురించి వీడికి సరైన అవగాహన లేదు, వాడుకునేటటువంటి పరిస్థితి కూడా వీడికి లేదు, కాబట్టి వచ్చినటువంటి నిధులు ఇతనికి అవసరం లేదని ఏం చేస్తారని అంటే నిధులు ఇచ్చినటువంటి వాడే వెనక్కి లాగేసుకుంటాడు ప్రియమైనటువంటి వాళ్ళ. అదే ఈ రోజులో మనకు జరుగుతున్నది. యోగ్యతను గురించి నిజంగా ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుడు ఇవ్వాలని తహతహలాడుతున్నాడు, కానీ ఆ ఇవ్వడం అనేటటువంటిది మన జీవితంలో దాన్ని పొందేటటువంటి అర్హతను మనం కలిగి ఉన్నామా?
అది పొందేటటువంటి యోగ్యతను మనం కలిగి ఉన్నామా అనేటటువంటి పరిస్థితిని మనం ఆలోచించగలిగితే ప్రియమైనటువంటి వాళ్ళరా. అందుకనే యేసు ప్రభుల వారు ఆ శతాధిపతిని గురించి మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడో, ఆ తర్వాత యూదులు వచ్చి మాట్లాడిన తర్వాత కూడా ఆ సందర్భాన్ని మరొకసారి మనం ఆలోచించగలిగితే లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 6వ వచనం. తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి. నిజంగా శతాధిపతి వచ్చి బతిమలాలేదండి యేసుప్రభుల వారు. నేను మీ యూదులను బాగా ప్రేమిస్తున్నాను, నేను మీ యూదులకు అవసరమైన సమాజ మందిరాన్ని కూడా నేనే కట్టించాను, కాబట్టి నువ్వు వచ్చి నా దాసుని బతికించాలని నా డిమాండ్ చేశాడా? లేదు ప్రియమైనటువంటి వాళ్ళ. కావున యేసు వారితో కూడా వెళ్ళాను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి, మీరు ఆయన యొద్దకు వెళ్లి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రులను కాను, స్నేహితులను పంపించాడు. అంటే తాను కూడా వచ్చి ధైర్యంగా నిలబడి యేసునొద్ద తనకు సంబంధించినటువంటి ఆ మాటలను చెప్పుకోవడానికి కూడా శతాధిపతి ఇష్టం లేక కాదు, తనకు అలాంటి అర్హత లేదు అనుకుంటున్నాడు. తనకు అలాంటి అర్హత లేదు, అలాంటి యోగ్యత తనకు లేదు. ఆయన ఇచ్చేది మేలే, తన వల్ల నాకు మేలు జరుగుతుంది, కానీ దాన్ని పొందే అర్హత నాకు లేదనేటటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్థితిని బట్టి మాట్లాడుతున్నటువంటి. అందుకనే స్నేహితులను పంపిస్తున్నాడు, శ్రమ పుచ్చుకోవద్దు. కాబట్టి 7వ వచనం, అందుచేత నీ ఎద్దకు వచ్చుటకు పాత్రుడునని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును, నేను సహా అధికారములకు లోబడినవాడును, నా చేతి కిందను పైన సైనికులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని చేయమంటే ఇది చేయును అని చెప్పి నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపాను. యేసు ఈ మాటలు విని అతన్ని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలీలోనైనను ఇంత గొప్ప విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు. సమాజానికి కనిపించింది, యూదులకు కనిపించింది ఏంటి? శతాధిపతి విషయంలో ఏంటంటే ఆయన మనలను ప్రేమించాడు, మన కొరకు ఒక సమాజ మందిరాన్ని కట్టించాడు. యూదులందరూ ఏది వైపు చూస్తున్నారంటే, ఏదైనా యూదులకి ఏదైనా పండుగ వచ్చిందనుకో, మనం కూడా చూడండి, అప్పుడప్పుడు క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు మనం బయట ఏదన్నా అలాంటివన్నీ అలంకరించాలంటే మనం రసీదు బుక్ ఎత్తుకొని ఎవరి దగ్గరికి వెళ్తామో తెలుసా? ఒక ఉన్నతమైనటువంటి వాడి దగ్గరికి వెళ్తాం. రసీదు రాసి మా చర్చి ఆవరణంలో జరుపుకోవడానికి అవసరమైనటువంటి దాని కొరకు మీరు కూడా కొంత డబ్బు ఇవ్వండి అని అడుగుతాం. అట్లా శతాధిపతి సిద్ధంగా ఉన్నాడు. యూదులు ఏదొచ్చి అడిగినా కూడా వాళ్ళకి చేయడానికి శతాధిపతి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రజలకు ఆ యూదులకు ఏం కనిపిస్తుంది శతాధిపతి అని అంటే, ఇదిగో యూదులమైనటువంటి మనల్ని బాగా ప్రేమిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మనకు అవసరమైనటువంటి సమాజ మందిరాన్ని కూడా అతనే స్వయంగా కట్టించాడంటే మీరు ఆలోచించండి. యూదులు వెళ్ళి అడగకుండా ఉన్నారా శతాధిపతిని? అయ్యా మాకు ఒక సమాజ మందిరం కావాలి, దానికి మీరు ఏదైనా సహాయం చేయాలని అడిగి ఉంటారా లేదా? లేదా ఊరికే కట్టించేసి ఉంటాడా? ఖచ్చితంగా వెళ్ళి అడుగుంటేనే సమాజ మందిరపు అధికారిని తానే తన సొంత ఖర్చుతో నిర్మించినటువంటి దాఖలాలు ఇప్పుడు యూదులకు కనిపిస్తున్నటువంటి శతాధిపతి యొక్క కార్యక్రమాలు ఏం కనిపిస్తున్నాయంటే, మనకేం కట్టించాడంటే సమాజ మందిరాన్ని కట్టించాడు, మనల్ని బాగా చూసుకుంటున్నాడు. ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి. బట్ ప్రభువుకి కనిపించింది ఏంటంటే అతనిలో ఉన్నటువంటి విశ్వాసం. మిగిలినటువంటి వాళ్ళందరికీ ఆయనలో కనిపిస్తున్నటువంటిది ఆయన మంచితనం, ఆయన కట్టించినటువంటి సమాజ మందిరం కనిపిస్తున్నాయి. బట్ ప్రభువుల వారికి ఏం కనిపించింది అంటే ఆయనలో ఉన్నటువంటి విశ్వాసం. ఇప్పుడు ఆలోచించేయండి, వాళ్ళు చెప్పినటువంటి మాట, అతడు నీ వలన మంచి ఏదైనా జరగాలి అని అంటే ఆ మంచిని పొందుకోవడానికి అతడు యోగ్యుడు అంటే అతడు అర్హత కలిగినటువంటి వాడు. కాబట్టి ప్రభువు అతడు ఏదడిగినా కూడా అతనికి చేయడానికి నువ్వు ఎంత మాత్రమో వెనక్కి తీసుకోవద్దు. నీ వలన అతనికి ఏది కావాలో దాన్ని అతడు పొందడానికి అతడు ఎవరంటే యోగ్యుడు. అలాంటి అర్హత కలిగినటువంటి వాడు ఆయన.
నిజంగా అలాంటి దాని గురించే యేసుప్రభుల వారు తన స్నేహితులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు, శతాధిపతి స్నేహితులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు నిజంగా అతనిలో కనిపించినటువంటి ఆ విశ్వాసానికి అబ్బురపడినటువంటి యేసుప్రభుల వారు ఆశ్చర్యపోయి జన సమూహం వైపు తిరిగి అంటున్నాడు, ఇశ్రాయేలీయులైనను ఇంతటి విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు అన్నాడు. ఎందుకు ఇశ్రాయేలు ప్రస్తాపన చేస్తున్నాడు? విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాము కుమారులు అని చెప్పుకుంటూ తిరుగుతున్నది ఎవరు? అలాంటి వారిలో కూడా ఇప్పుడు లేనిదేంటి? విశ్వాసము. ఇప్పుడు ఆలోచించేయండి, మనలో దేవుడు అనేటటువంటి ఆయన మనకేదైనా ఇవ్వాలని కోరుకున్నప్పుడు అది ఆశీర్వాదాలే కావచ్చు, దీవెనలే కావచ్చు, ఇంకా ఆర్థిక సంబంధమైనటువంటి వనరులే కావచ్చు, అనారోగ్యానికి సంబంధించినటువంటి ఆరోగ్య సూత్రాలే కావచ్చు, ఏది ఏమైనా దేవుని నుండి మనకు రావాలని ఒకవేళ మనం కోరుకుంటే ఆయన ఇవ్వడం అనేటటువంటిది మంచిదే, ఇది నా పిల్లలకి ఇవ్వాలని ఒకవేళ ఆయన తలపోస్తే ఇప్పుడు మనలో ఉండవలసింది ఏంటి అని అంటే దాన్ని పొందుకోవడానికి తగిన అర్హత లేకపోతే యోగ్యత మనలో ఉండాలి. ఆ యోగ్యతను నిర్ధారణ చేసేది ఏంటి మనలోనంటే మనలో ఉన్నటువంటి విశ్వాసం. దేవుని వల్ల ఏదైనా పొందుకోవలసినటువంటి పరిస్థితి మనలో ఏదైనా ఉంది అని అంటే అందుకు ఆ పొందుకోవలసినటువంటి దాన్ని మనం పొందుకోవడానికి కలిగినటువంటి ఆ ఒకే ఒక అర్హత మనలో ఉన్నటువంటి విశ్వాసం. ప్రేమటువంటి వాళ్ళ మనలో ఉన్నటువంటి విశ్వాసం. ఇప్పుడు ఆలోచించే, దేవుడు ఏదైనా నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ దాన్ని పొందుకోవడానికి మనం తగినటువంటి అర్హతను కలిగినటువంటి వారంగా ఉన్నామా? అర్హతగా కలిగినటువంటి వారంగా ఉన్నామా? ఏంటి దానికి అంటే దేవుడు ఇచ్చేటటువంటి వాటిని పొందుకోదగినటువంటి దానికి కావలసినటువంటి మనలో ఉండవలసినటువంటి ఒక అర్హత లేకపోతే యోగ్యత ఏది అని తలపోస్తే ఇక్కడ శతాధిపతి యేసుప్రభుల వారి యొక్క డిస్కషన్ లో మనకు బయటపడింది ఏంటంటే విశ్వాసం అనేటటువంటిది నిజంగా ఒక యోగ్యతను కనపరిచేటటువంటి ఒక తంత్రం. ప్రేమటువంటి ఒక యోగ్యతను కనపరిచేటటువంటిది. అందుకే అలాంటి విశ్వాసాన్ని గురించి యేసుప్రభుల వారు మాట్లాడుతూ ఇదిగో మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అనేటటువంటి పదాన్ని వాడుతున్నాడు. మీలో ఆవగింజంత విశ్వాసం అనేటటువంటిది నిజంగా ప్రేమటువంటి వాళ్ళరా అలాంటి ఆవగింజంత విశ్వాసము మీలో నుంచి ప్రారంభమైతే ఆ విశ్వాసం పెరిగి పెరిగి ఎంత పెద్దదవ్వాలని కోరుకుంటున్నాడు దేవుడు మనలో. కొండంత విశ్వాసం ప్రేమటువంటి వాళ్ళరా. విశ్వాస జీవితంలో మనం ఎలా ఉండాలి అని అంటే దేవుడిచ్చేటటువంటి ప్రతి ఈవిని మనం పొందుకోవాలంటే, దేవుని వలన వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలని అంటే మనలో యోగ్యత కలిగినటువంటి వాళ్ళంగా మనం ఉండాలి. ఆ యోగ్యత ఏదై ఉంటే బాగుంటుందని అంటే విశ్వాసం అనేటటువంటిది. నిజంగా దేవుని కొరకు మనం ఏం చెయ్యలేదా అని కొన్నిసార్లు మనం అప్పుడప్పుడు అడుగుతున్నాం, ఎన్ని చేయలేదండి దేవుని కొరకు అని. అలా కాదు ప్రేమటువంటి వాళ్ళరా. దేవుని కొరకు మనం ఎన్ని చేసినా కూడా కానీ అవన్నీ మనుషులు చూసే విధంగా మనం చేస్తే ఆ యజమానుడు సంతోషపడ్డ ప్రేమటువంటి వాళ్ళ. దేవుని కొరకు మనం ఏం చేయలేదా అనేటటువంటిది కాదు, కానీ నిజంగా మనం ఎన్ని చేసినా కూడా దేవుడు ఎందుకు ఇవ్వడండి మాకు అనేటటువంటి ప్రశ్న కాదు మళ్ళీ రావాల్సింది. నేను ఎన్ని చేశాను, ఇది నీ పరిచయం ఎదుగుతున్నట్టుగా నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, నా సంపాదన అంతట్లో 10వ వంతు నేను దేవునికి ఇస్తాను, కాబట్టి ఇప్పుడు నేనే నీతిమంతుడు అనేటటువంటి స్థితి, అలాంటి వైఖరి మన జీవితంలో ఉంటే అది మన అర్హతకు యోగ్యతను తీసుకుని రాదు ప్రియమైనటువంటి వాళ్ళ. కాబట్టి మనం యోగ్యులుగా ఉండాలని అంటే దేవుని దగ్గర నుంచి వచ్చేటటువంటి ప్రతి ఈవి మన సొంతం కావాలని అంటే మనలో అర్హతగా దేవుడు నియమించింది ఏంటని అంటే విశ్వాసం. ప్రియమైనటువంటి వాళ్ళు ఆ విశ్వాసం అనేటటువంటిది మన జీవితాల్లో లేకపోతే దేవుని దగ్గర నుంచి వచ్చేటటువంటి ప్రతి ఆశీర్వాదాలు కావచ్చు, ప్రతి దీవెనలు కావచ్చు, మనం పొందుకోవడానికి బదులు వాటిని ఏం చేసుకున్నాం, పోగొట్టుకునేటటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నాం. ఆయన ఇవ్వాలనే సిద్ధంగా ఉన్నాడు, కానీ దాన్ని పొందుకునేటటువంటి అర్హత మనలో లేదు. దేనివల్ల లేదని అంటే విశ్వాసం అనేటటువంటి మన జీవితాలు ఏమైపోతుందంటే రోజు రోజుకి ఆవగింద నుంచి కొండలాగా స్థిరపడిపోవాలి మనలో ఉన్నటువంటి విశ్వాసం.
నిజంగా కొండలు చూడండి, ఎన్ని గాలి తుఫాన్లు ఎన్ని వచ్చినా కూడా కొండ అక్కడి నుంచి కదవుతుందా? కదలదు. అంటే మనలో ఉన్నటువంటి విశ్వాసం ఆవగింజంటే ఆవగించక ఒక గాలి దగ్గర ఎక్కడ ఉంటుందో కూడా మనకి తెలియదు. అదే ఒక కొండంత విశ్వాసం ఉందనుకోండి, కొండ ఎన్ని అదుపులు కుదుపులు వచ్చినా కూడా ఏంగా ఉంటుందని అంటే తన స్థానాన్ని అది మార్చుకోదు, కోల్పోదు, దూరంగా వెళ్ళిపోదు. ప్రేమటువంటి వాళ్ళరా, అలాంటి విశ్వాసం మనలో ఉండాలని కోరుకుంటున్నాడు పౌలు గారి యొక్క మాటల్లో చూద్దాం. ఒకసారి మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అతడు అంటే ఎవరు? అతడు తిమోతి అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అతను అనే బదులు తిమోతి అనే పేరు పెట్టి చదవండి. తిమోతి యోగ్యత మీరు ఎరుగుదురు. తిమోతి యోగ్యతను మీరు ఎరుగుదురు. అదిగో తిమోతి యోగ్యత గలవాడు అనేటటువంటి పదాన్ని ఇప్పుడు స్వయంగా ఎవరు చెప్తున్నారు? పౌలు గారే చెప్తున్నారు. అంటే తిమోతి యోగ్యుడు, తిమోతి యోగ్యుడు, తిమోతి యోగ్యుడు అని ఇదిగో పౌలు గారి అతని గురించి మాట్లాడుతున్నాను. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయును అన్నాడు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేశాడో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము ఎలా చేశాడు? ఎలా చేశాడు నాతో కూడా అంటే సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసిన, సువార్త వ్యాపకము నిమిత్తము ఒక తండ్రికి కుమారుడు ఎలా సేవ చేశాడో నాకు కూడా అలాగే చేశాడు అన్నమాట. నాకు కూడా చేశాడని అంటే నాకు చేశాడని కాదు, నేను సువార్త పనిలో చేస్తున్నప్పుడు నాకు ఎంతగా తిమోతి సహకరించాడని చెబుతూ అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసిన. ఇప్పుడు ఆలోచించేయండి, ఇప్పుడు దేవుని యొద్ద నుండి పంపబడేటటువంటి దీవెనలు ఇవన్నీ కూడా వాటిని పొందుకోవడానికి మనకు ఒక అర్హత ఉండి తీరాలి అని ఒకవేళ అనుకుంటే అది విశ్వాసము ఆవగింజంత విశ్వాసం కాదు, అది కొండంత విశ్వాసం అని మొదటి దాంట్లో మనం ఎలాగైతే ఒక అర్హతగా మనం ఉంచుకున్నామో, ఇప్పుడు 2వ దాంట్లో ఉన్నటువంటి అర్హత ఏంటి అంటే మనలో ఉండవలసినటువంటి యోగ్యత, దాన్ని పొందుకోవలసినటువంటి దానికి మనకు ఉండవలసినటువంటి అర్హత లేక యోగ్యత ఏంటి అని అంటే ఎలా ఉండాలంట? సేవ కలిగి సువార్త అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సువార్త వ్యాపకము అంటున్నాడు. అంటే వ్యాపకం అంటే విస్తరించడం అంటే సువార్త పనిని జరిగించడంలో అతడు నాతో కూడా ఏం చేశాడంట? సేవ చేశాడు. నాతో కూడా సేవ చేశాడు. నిజంగా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని సేవ మరి ముఖ్యంగా యేసు ప్రభుల వారి యొక్క రక్షణ సువార్తను అనేటటువంటి దాన్ని వ్యాపకం చేసేటటువంటి దాని విషయంలో మనం అందరము ఒక అర్హతను కలిగినటువంటి వారంగా ఉండాలి. ఏంటి అర్హత అంటే సేవలో ఎప్పుడు కూడా నలిగిపోతూ ఉండేటటువంటి సేవే అది మనకు ఒక అర్హతను తీసుకొస్తుంది అనేటటువంటిది. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా, సువార్త వ్యాపకంలో ఒక తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేస్తాడో మనకు తెలుసు. ఒక తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేస్తాడని అంటే అప్పుడప్పుడు నాకు వినోద్ గుర్తుకొస్తాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న దాదాపుగా 1 సంవత్సరం పైనే తను ఎక్కడో బెంగళూరులో ఉద్యోగం చేసుకునేటటువంటి స్థితిని కూడా రాజీనామా చేసి తన నాన్నకు సేవ చేయడానికి ఇంటి దగ్గరే ఉండిపోయాను. అంటే వాళ్ళ నాన్న బాత్రూమ్ వెళ్ళాలన్నా అదిగో చేతుల మీద పట్టి తీసుకెళ్లి అంటే నేను చెప్పే సేవ భౌతిక సంబంధమైనటువంటి సేవ ఎలా ఒక తండ్రికి కుమారుడు సేవ చేస్తాడో అలాంటి సేవ అనేటటువంటి పదాన్ని వాడుతున్నాడు పౌలు గారు. ఏంటి అలాంటి సేవ? పౌలు గారిని తీసుకెళ్లి భౌతిక సంబంధమైనటువంటి అవసరాలు తీర్చాడని కాదు ప్రియమ. బహుశా అలాంటి కార్యక్రమం కూడా తిమోతి జరిగించి ఉంటాడేమో. బట్ పౌలు గారు దానికి చెప్తున్నాడు, సువార్త వ్యాపకములో ఎలా ఉన్నాడంట? సువార్త వ్యాపకంలో ఎలా ఉన్నాడు? సేవ, సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసిన. నాతో కూడా
ఇప్పుడు ఆలోచించేయండి. దేవుడు మనకి ఏదన్నా ఈవులను అనుగ్రహించాలంటే, దేవుడు మనకి ఏదన్నా ఆశీర్వాదాలను అనుగ్రహించాలంటే, ఇప్పుడు దాన్ని పొందే అర్హత మనలో చూడాలని అంటే, వీడికి నేను ఇవ్వాలంటే ఇప్పుడు వీళ్ళు ఉండవలసిన అర్హత ఏంటి, వీళ్ళు ఉండవలసిన దాన్ని తీసుకోదగినటువంటి యోగ్యత ఏంటి ఇతరులు అంటే, నిజంగా ప్రియమైనటువంటి వాళ్ళు మనలో చూడవలసింది మనం చేసేటటువంటి సేవ వ్యాపకం కాదా? స్వార్థ పనులు నువ్వు ఏమాత్రం నువ్వు దాన్ని కొనసాగిస్తున్నావో, ఒక యోగ్యతగా మొట్టమొదటిగా మనం విశ్వాసాన్ని కొండంత విశ్వాసాన్ని దృఢపరుచుకుంటే, ఇదిగో రెండవ కార్యక్రమంలో భాగంగా నాకుండవలసినటువంటి ఒక యోగ్యత స్వార్థ వ్యాపకంలో కూడా ఎలా ఉండాలంట? సేవ. ఆ సేవ అనేటటువంటి దాన్ని మాట్లాడుతున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళరా. స్వార్థ వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. నిజంగా అలాంటి సేవ మనం హృదయపూర్వకమైనటువంటి యొక్క కార్యక్రమానికి మనం అందరం తలలో ఉంచి చేయగలిగితే, నిజంగా దేవుడు మనకి ఏదైనా ఇచ్చేటటువంటి ఆ దీవెన అనేటటువంటిది, అమ్మో నా బిడ్డలు ఎంత చక్కగా సేవ చేస్తున్నారు, సువార్త వ్యాపకంలో కూడా సేవ చేస్తున్నారు. మీరు బాగా గమనించండి, మనకున్నటువంటి వీక్ డేస్లో ఎప్పుడో ఒకసారి కానీ మనం సువార్త వ్యాపకానికి సంబంధించిన పనులు చేయం. ఎందుకంటే నాకు తెలుసు ఆ బాధలేంటో నాకు తెలుసు. నేను ఫుల్ టైం టీచర్నేం కాదు, అలాగని చెప్పి నేను ఉద్యోగం చేస్తున్నా కూడా ఎవరు ఒకవేళ అన్నా స్వార్థ సభలో లేకపోతే పబ్లిక్ మీటింగ్లు కావాలంటే కూడా మనం ఏ డేట్ ఇస్తామో తెలుసా? అందరికీ అనుకూలమైనటువంటి డేట్ ఆదివారం, అంటే ఆ రోజు సెలవుగా. మరి ఏదైనా సెలవు దినాలు ఉన్నాయనంటే ఆ రోజు కూడా మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాం. అంటే ఎవరిని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి లేకుండా అందరూ పాల్గొనేటట్టు. ఆ మధ్య ఒక సోదరుడు అన్న అక్కడ మీటింగ్కి వచ్చినటువంటి వాళ్ళకంటే మీ దగ్గర నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు నాకు అనిపిస్తుంది. అంటే ప్రారంభంలో గమనించి చూస్తే నిజంగానే మన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఆ తర్వాత స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీటింగ్లో పాటలు ఇవన్నీ వేస్తున్నప్పుడు ఒక్కొక్కరుగా పెరిగి పెద్దవాళ్ళు అయినారు. కానీ ప్రారంభంలో మన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అంటే సువార్త వ్యాపకము నిమిత్తము మనం ఎలాగున్నామని అంటే, ఇదిగో ఆ సేవ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు దేవుడు అనుగ్రహించేటటువంటి ఏ ఈవైనా కూడా, ఏ మేలైనా కూడా, ఆ మేలు పొందదొకటకు ఇతడు యోగ్యుడు అనేటటువంటి పదాన్ని గురించి, శతాధిపతిని గురించి ఎలాగైతే మాట్లాడారో యూదులు, ఇప్పుడు దేవుని వద్ద నుంచి వచ్చేటటువంటి ఏ మేలైనా కూడా మనం పొందడానికి, పోగొట్టుకోవడానికి కదా, పొందుకోవడానికి మన దగ్గర కనిపించవలసింది ఏంటి దేవునికి అని అంటే విశ్వాసం కనిపించాలి ప్రియమైనటువంటి వాళ్ళు. రెండోది సేవ కనిపించాలి. సేవ ఒకసారి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 2వ అధ్యాయము 9వ వచనం, మీరు అన్ని విషయముల యందు విధేయులై ఉన్నారేమో. అదిగో ఏ పదం మాట్లాడు? మీరు అన్ని విషయముల యందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకున్నట్టుకే కాదా పూర్వము రాసితిని. మీ యోగ్యత అంటే మీరు పొందుకోవడానికి యోగ్యత, అంటే మీరు దేవుని వాళ్ళ నుంచి పొందుకోవడానికి మనకుండవలసినటువంటి అర్హత గురించి ఇక్కడ మాట్లాడుతూ ఆయన చెప్తున్నాడు, మీరు అన్ని విషయముల యందు ఎలా ఉండాలంట? విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకున్నట్టుకే కదా పూర్వము రాసితిని. అంటే ఇక్కడ మనకు ఉండవలసినటువంటి మరొక యోగ్యత, అంటే దేవుడు మన వైపు చూసిన ప్రతిసారి ఇది నా పిల్లలకు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. బట్ వాళ్ళు కనిపించవలసింది ఏంటి, వాళ్ళు అర్హతగా దీన్ని పొందుకోవడానికి వారు కలిగి ఉండవలసింది ఏంటి అని చెప్తున్నాడు. అని అంటే మొట్టమొదటిగా విశ్వాసాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. రెండవదిగా సువార్త వ్యాపకంలో సేవ చేసేటటువంటి కార్యక్రమాన్ని మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు మూడవదిగా ఏ దాని గురించి చెప్తున్నాడు అని అంటే మరొక యోగ్యతను గురించి మాట్లాడుతున్నాడు. మీరు అన్ని విషయముల యందు ఎలా ఉండాలంట? విధేయత. అన్ని విషయములలో విధేయత చూపించడం అనేటటువంటి, అన్ని విషయాలలో విధేయత. నిజంగా ప్రియమైనటువంటి వాళ్ళరా, విధేయత అనేటటువంటిది మనల్ని ఎంత గొప్ప వాళ్ళగా చేస్తుందో మనకు అర్థం కాదు. విధేయత అనేటటువంటిది, అన్ని విషయాలలో విధేయత చూపించడం అనేటటువంటిది దేవుడు మనలో చూసేది ప్రియమైనటువంటి వాళ్ళ.
నా బిడ్డలు విధేయత కలిగినటువంటి వారుగా ఉన్నారా లేదా, విధేయత కలిగినటువంటి వారుగా ఉన్నారా అంటే విన్నటువంటి వాక్యానికి విధేయత చూపించినప్పుడు నిజంగా మనల్ని దేవుడు ఎలా చూస్తున్నాడు అని అంటే ఒక యోగ్యులుగా చూస్తున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ వాక్యాన్ని వింటున్నాం కానీ విధేయత చూపిస్తున్నాము. వాక్యాన్ని వింటున్నాం, ఆ వాక్యానికి తగినట్టుగా మనం విధేయతను ఏమైనా కనపరుస్తున్నామా అని అంటే లేదు. ఈరోజు వాక్యం విన్నాము కానీ ఎందుకో మనకు నచ్చలేదు. ఎవరినో టార్గెట్ పెట్టి అన్నా ఏం చేశాడు, ఎవరినో టార్గెట్ పెట్టి అన్న ఈరోజు వాక్యం చెప్పాడు అనుకొని బయటికి వెళ్ళిపోతాం, అంతేనా? అంతేగాని మనకు అనుకున్నటువంటి ఆ మాటలు ఇది నా కొరకే చెప్పాడు అనేటటువంటి ఆలోచన ఏమైనా ఉంటుందా అంటే లేదు. అన్నకి ఎవడో ఇవ్వాల్సిన వాడు ఇవ్వలేదు డబ్బులు, అన్న చెప్పిన పని ఎవడో చేయలేదు. కాబట్టి ఇప్పుడు అన్న చెప్పే వాక్యాలు ఎవరు కనిపిస్తున్నారంటే వాళ్ళిద్దరే కనిపిస్తున్నారు. ఇది అందరికి సంబంధించింది కాదా అని ఒకడు అనుకోడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎవరినో టార్గెట్, ఎవరో కాదు, నువ్వే నా టార్గెట్. ఎందుకు? నీలో ఉన్న ప్లస్ చెప్పాలి, నీలో ఉన్న మైనస్ చెప్పాలి. నువ్వు ఏ విధంగా నడుచుకుంటే అందులో నెక్కతావో దేవుడు అనుగ్రహించేటటువంటి ప్రతి దానికి అర్హతను సంపాదించుకుంటావు అనడానికి ఇదిగో వాక్యం అనేటటువంటి ఈ వేదిక ద్వారా చెప్పబడేటటువంటి ప్రతి మాటకు నన్ను నేనే ఏం చేసుకోవాలని అంటే విధేయతను కనపరుచుకోవాలి. ప్రియమైనటువంటి వాళ్ళ అలా విధేయత చూపినప్పుడే మనల్ని దేవుడు ఎలా చూస్తాడని అంటే యోగ్యులుగా చూస్తాడన్న సంగతి. ఒకవైపు పరిచర్యలో యోగ్యత కావాలంటున్నాడు, మరొక వైపు దేవుని యొక్క పరిచర్యలో మనం చేసేటటువంటి కష్టాన్ని దేవుడు చూసి మనకి ఇవ్వాల్సినటువంటి దాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉండగలిగేటటువంటి ఆ మనస్సును మనలో కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. అన్ని విషయాలలో ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు అంటే లోబడి ఉండేటట్లుగా ఉండాలని కోరుకుంటున్నాడు. లోబడి అంటే విధేయత అనేటటువంటి స్థితి మనలో ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రేమటువంటి వాడు. కాబట్టి విధేయత విషయంలో మనం ఎలా ఉంటున్నామని అంటే అవిధేయులుగా ప్రవర్తిస్తున్నాం. విశ్వాసాల విషయంలో ఎలా ఉండాలని కోరుకున్నామని అంటే అవిశ్వాసులుగా తయారైపోతున్నాము. దేవుని యొక్క వ్యాపకము సువార్త సేవ విషయంలో మనం ఎలా ఉండాలంటే మనమేంది సేవ చేసేది, మనకొకడు సేవ చేయాలి కానీ మనం సేవ చేసేటటువంటి పరిస్థితి మనది కాదు అన్నట్లుగా మనం ఏమైపోతున్నామని అంటే దేవుని యొద్ద నుండి వచ్చేటటువంటి ప్రతి మేలును పొందుకునేటటువంటి వారంగా కాకుండా పోగొట్టుకునేటటువంటి వారంగా మన ప్రవర్తన అలా తయారైపోతుంది. ప్రేమటువంటి వారం ఉపాధ్యాయుడు కూడా చూడండి, కాలేజీలో జరిగేటటువంటి ప్రతి ఒక్క తరగతిలో కూడా నిజంగా అక్కడ చెప్పేటటువంటి లెక్చరర్స్ కూడా ఇదిగో ఒక పాఠాన్ని గురించి వాళ్ళు చక్కగా వివరణ చేస్తారు. వివరణ చేసిన తర్వాత మళ్ళీ పక్క గదిలోకి తీసుకెళ్తారు. ఎందుకు సార్ ఈ గదిలోకంటే నేను ఏ పాఠం చెప్పానో దాన్ని ఇక్కడ ప్రాక్టికల్గా మీరు చెయ్యండి అని చెప్తాను. మీకు తెలుసు కదా ప్రాక్టికల్స్ అనేటటువంటివి ఉన్నాయా లేవా? సుధాకర్ కూడా డిఎంఎల్టీ పాస్ అయినప్పుడు మీకు ఒక ఫోటో పెట్టాను గ్రూప్లో. ఆ ఫోటో యొక్క సారాంశం ఏంటంటే ఏదైతే విన్నాడు కానీ ఎగ్జామ్స్ లో ఏం పెట్టారంటే విన్నటువంటి దాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపించాలి. విన్నటువంటి దాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపించాలి. ఆ ప్రాక్టికల్ చేస్తున్నప్పుడు నాకు సంబంధించిన ఒక ఫ్రెండ్ సుధాకర్ ఫోటో తీసినాడు. అంటే ఏదైతే విన్నాడో దాన్ని ప్రాక్టికల్ గా చేశాడు. రెండిట్లో వినిన దాంట్లో సక్సెస్ అయినాడు, ప్రాక్టికల్ దాంట్లో సక్సెస్ అయినాడు, చివరికి విజయం పాస్ అయినాడు అనేటటువంటి విజయం. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎక్కడైతే మనం చాలా శ్రద్ధగా వింటున్నాం, వినడం మాత్రమే కాదు రాసుకోవడం మాత్రమే కాదు, బయటికి వెళ్ళి ప్రాక్టికల్ గా మనం చేయవలసింది ఎక్కడంటే సమాజంలో ప్రేమటువంటి వాళ్ళం. ఆదివారం ఒక్కరోజు వింటాం, ఆ ఒక్కరోజు విన్నటువంటి ఆ పాఠాన్ని అంతా ప్రాక్టీస్ ఎక్కడ చేయాలి? ఇప్పుడు సమాజంలో చేయాలి. సమాజం మనకి ప్రాక్టికల్ రూమ్ లాంటిది ప్రేమటువంటి. సమాజం అనేటటువంటిది ఒక ప్రాక్టికల్ రూమ్ లాంటిది. ప్రాక్టికల్ వింటున్నాం, సమాజంలోకి వెళ్తున్నాం, అదే మన ప్రాక్టికల్ రూమ్. అలా ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేయడం మొదలు పెడుతుంటాం, ఎందుకంటే విన్నటువంటి దానికి నువ్వు విధేయత చూపించావు, ఆ విధేయత చూపించడానికి దేవుడు నిన్ను ఒక అర్హత కలిగినటువంటి వాడుగా చూస్తాడు. నీ వల్ల మేలు పొందడానికి ఇతడు యోగ్యుడు. అప్పుడు నీ గురించి ఆలోచన చేస్తాడు. ఇదిగో నా బిడ్డ వాక్యానికి విధేయత చూపిస్తున్నాడు, సువార్త వ్యాపకంలో నా బిడ్డ సేవ చేస్తున్నాడు, ఇదిగో విన్నటువంటి వాక్యాల ప్రకారం విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవడానికి అతడు ఇష్టపడుతున్నాడు అన్నప్పుడు ఇతడు ఏదో అడిగినట్టున్నాడు నన్ను అని దేవుడు జ్ఞాపకం చేస్తుంది. ఏమడిగాడంటే ఒక చిన్న ప్యూన్ ఉద్యోగం ఉన్న యువతండి అని ఇప్పుడు అడిగినటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. దేవుడు దాన్ని జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు నా బిడ్డకి ప్యూన్ ఏంటి, ఆడికి మేనేజర్ పోస్టే ఖరారు చేస్తాడా లేదా? ఆడికి ప్యూనేది
అతను అడిగింది ప్యూన్ పోస్టే కావచ్చు, బట్ దాని స్థానంలో దేవుడు నీకు ఇవ్వాలనుకున్నది ఏంటో తెలుసా? ఒక మేనేజర్ పోస్ట్ ప్రియమైనటువంటి వాళ్ళు. మీరు ఆలోచన చేయండి, మేనేజర్ పోస్ట్ ఇప్పించలేడు, నాకు ప్యూర్ పోస్టే ఇప్పిస్తాడు అనేటటువంటి పరిస్థితి ఏమైనా ఉందా దేవునికి? ఏమైనా ఉందా? ఇంకా చేయాలంటే ఒక కంపెనీకి ఎండీనే చేసేస్తాడు. తెలుసా నీకు? ఒక కంపెనీకి ఎండీనే చేసేస్తాడు. ఆఫ్టర్ ఆల్ మేనేజర్ పోస్ట్. ఆఫ్టర్ ఆల్ నువ్వు అడిగింది ఒక ప్యూర్ పోస్ట్ కాదు. నువ్వు దాన్ని పొందుకోవడానికి నీలో ఉన్నటువంటి ఆ యోగ్యత, ఆ అర్హత నీలో ఉన్నప్పుడు నిన్ను అందలమెక్కించేటటువంటి బాధ్యత దేవునిది ప్రియమైనటువంటి వాళ్ళ. నువ్వు కోరుకుంది ప్యూర్ పోస్టే కాదంటలేదు, బట్ నీకు ఎలాంటి పోస్ట్ ఇస్తాడో అది ఆయనకు తెలుసు. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం చేసేటటువంటి ప్రతి పని విలువైనటువంటి దాన్ని మనకి కాకుండా చేయడానికే, మనం పొందుకోవడానికి కాకుండా చేయడానికే అపవాది నిజంగా మన వెనకాలే తిరుగుతుంటాడు. నువ్వు విధేయత చూపించాల్సినటువంటి అవసరత లేదు, నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉండవలసినటువంటి అవసరత అంతకంటే లేదు. ఈరోజు ఉదయం టిఫిన్ చేస్తున్నప్పుడు కెమెరాలో చూస్తుంటే ఒక్కొక్కరు 9:30కే వచ్చేస్తున్నారు. ఏంటిది అందరూ ముందుగానే వచ్చేస్తున్నారు అని కొంచెం సేపు ఆలోచన చేసి, అవును, రాత్రి ఒక పాఠం విన్నారు, నీతి కొరకు ఆకలి దప్పులు ఎలా ఉంటాయనేటటువంటి పాటని. నిజంగా నీతి కొరకు ఆకలి దప్పులు అని అంటే నిజంగా వాక్యం దానికి ఎంత ఆకలిగా ఉందా, ఎంత ఆకలిగా ఉందా, ఎంత దప్పికగా ఉందా. ఒక ఆలోచన, ఒక అరగంట ముందుగా వస్తేనే చూసి ఎంత ఆనందపడిపోతున్నటువంటి నా మనసు. ఇక తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఉద్దేశాన్ని మీరు గమనించండి. నా బిడ్డలు ఎంత ముందుగా వస్తున్నారంటే నేను ఇవ్వవలసినటువంటి ఆశీర్వాదాలు పొందదగినటువంటి యోగ్యత వీరిలో ఉందా లేదా? ఉంది అనేటటువంటి ఆలోచన దేవుళ్ళలోకి వచ్చినప్పుడు నేనేదో చూసి సంతోషించిపోతాను, బట్ దేవుడు చూసి సంతోషించేవాడు కాదు ప్రియమైనటువంటి వాళ్ళరా. మీకు ఇవ్వాల్సినటువంటి వాటి అన్నింటి ఆయన సమృద్ధిగా దయచేయడానికి దేవుడు సమర్థుడు అన్న సంగతి మనం ఎందుకు మర్చిపోతున్నాం? అప్పుడప్పుడు మీరు గమనించండి, ఆపరేషన్ చేయాలని ఆపరేషన్ డేటు లేకపోతే టైం డిక్లేర్ అయినప్పుడు, ఇదిగో ఆ ఆపరేషన్ ముందు మనవాడు పాపం బంధువులు అందరూ వచ్చేసి ఇడ్లీ సాంబార్ తినేసి తర్వాత చూసుకున్నాము, ఎందుకంటే నీకు ఆపరేషన్ చేయాలి కదా అన్నప్పుడు అన్ని వాడికి ఫుల్గా పెట్టించేసామనుకో. ఆ తర్వాత డాక్టర్ వచ్చేసాడు. డాక్టర్ వచ్చి అంతా రెడీయా? అంతా రెడీ సార్. ఇంతకీ ఏం పెట్టలేదు కదా ఎదురికి అన్నప్పుడు, లేదు సార్ ఇందాక ఇడ్లీ సాంబార్ తినేసారు. అంటే అది కాస్త ఏమైపోతుందని అంటే ఆ పొజిషన్ చూడగానే ఏమైపోతుందని అంటే అదే అంటే ఇతనికి ఏదో మేలు చేయడానికి వచ్చాడు, బట్ ఆడు దానికి సంబంధించినటువంటి యోగ్యతను కనపరుచుకోలేదు, కానీ ఫుల్గా తినేసినాడు. డాక్టర్ ఈరోజు తినేసేవా, రేపు చేద్దామంటే రేపు నాకు ఇంకా 2-3 కేసులు ఉన్నాయి కాబట్టి ఎల్లుండి చేద్దామంటే నేను ఊర్లో ఉన్నాను, ఆ తర్వాత చేద్దామంటే అంటే కాస్త ఆ రోజు జరగాల్సిన మేలు కాస్త ఏమైపోయింది అని అంటే నెల తర్వాత సార్ ఈ లోపల ఏం లేదు, ఇడ్లీ సాంబార్ తింటా ఉండు. ఏం చేయాల్సిన నువ్వు ఇడ్లీ సాంబార్ తింటానే ఉండి ఇన్ని రోజులు చూసారా? అంటే ఎప్పుడో రావాల్సినటువంటి మేలు మన జీవితంలో మనం చేసుకున్నటువంటి ఈ దౌర్భాగ్యమైన వాళ్ళు ఏమైపోతున్నాం అని అంటే దూరం అయిపోతున్నాం ప్రియమైనటువంటి వాళ్ళు. పొందుకోవలసినటువంటి దాన్ని పోగొట్టుకున్నాం. నీకు తెలిసి నేను అప్పుడు ఆర్మీ సెలక్షన్కి వెళ్ళినప్పుడు చెప్పాను, అయినా మళ్ళా చెప్తాను ఒకసారి. 7 గంటలకి గేట్ తీసి లోపలికి పంపించేస్తారు మమ్మల్ని. 7 గంటలకి లోపలికి వెళ్ళిపోతే బయటికి ఎప్పుడు వస్తామేమో అనేటటువంటి ఆలోచనతో 6:30 గంటలకి ఇడ్లీ సాంబార్ తినేసి వెళ్ళిపోయాను నేను కూడా. అంటే అంత అవగాహన లేదు, ఎలా సెలక్షన్ జరుగుతుందో తెలియదు. కాబట్టి ఆ రోజు ఆ వినుకొండ అనేటటువంటి ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ఆర్మీ సెలక్షన్స్ ఎక్కువ జరుగుతుంటాయి. 6:30కి ఇడ్లీలు బాగా తినేసి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళగానే బ్యాగ్ ఒక పక్కకు పెట్టి బట్టలు ఇప్పిండి అన్నాడు. అన్నీ ఇప్పేసాం, జస్ట్ డ్రైవర్ మీద నిలబడ్డామంటే నంబర్ ఒకటి తగిలిచ్చినారు. ఆ తర్వాత 5 కిలోమీటర్లు పరిగెత్తమన్నాడు నడి రోడ్లో. ఇది బస్సులు అయిన తిరిగే రోడ్లో 5 కిలోమీటర్లు పరిగెత్తండి 5 నిమిషాలు. నిజంగా ప్రిమిటివ్ వాళ్ళు అలా తినేసి నేను 5 నిమిషాలు 5 కిలోమీటర్లు పరిగెత్తడం అనేది జరిగింది. బట్ తినిందంత ఏమైపోయింది అని అంటే వాంతికి వచ్చేసింది, కళ్ళు తిరిగిపోయినాయి. ఆ తర్వాత నన్ను తీసుకెళ్లి లోపల వేసేసాను, కొద్దిగా రెస్ట్ తీసుకొని పోరా ఇంటికి అని చెప్పిన. సెలెక్ట్ అవ్వాల్సినటువంటి వాడిని ఎక్కడికి మళ్ళా పంపబడ్డానని అంటే నిజంగా పొందుకోవాలి కానీ పోగొట్టుకొని చిన్న లోపం వల్ల పోగొట్టుకున్నాను. ఒకవేళ ఆ రోజు సెలెక్ట్ అయిపోయింది ఈ రోజు ఆర్మీలో ఏదో ఒక పోస్ట్లో ఉండేవాడిని. అలాగే చెప్పి విమానాలకు సంబంధించినటువంటి దానికి కూడా నేను వెళ్ళాను, బట్ అది కూడా నాకు ఫెయిల్యూర్ అయింది. ఏది ఏమైనా కూడా అవన్నీ ఫెయిల్యూర్స్ నా జీవితంలో ఈరోజు మీ ముందు నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పుకోవడానికి దేవుడు అర్హతను ముందుగానే ఏర్పాటు చేసినాడు. కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, బట్ దాన్ని పొందుకోవడానికి మనకు
తగినటువంటి యోగ్యతను మనం కనపరుస్తున్నామా అని అంటే లేదు ప్రియమైనటువంటి వాళ్ళ. ఆయన ఎందుకు ఇవ్వటం లేదనేటటువంటి విషయాన్ని మనం ఎప్పుడూ ఆలోచించట్లేదు. మనం నిజంగా అందుకే మనం ఎలా ఆలోచన చేస్తున్నాం అంటే దేవుడు నాకు ఇవ్వట్లేదు, దేవుడు నాకు ఇవ్వడేమో, ఎందుకు ఇవ్వడం నీకు ఆలోచనకు వచ్చిందా? ఇప్పుడు దాన్ని పొందుకోవలసినటువంటి యోగ్యతను మనం ఏం చేయట్లేదంటే కనపరచుకోవట్లేదు ప్రియమైనటువంటి వాళ్ళ. మనం చేయవలసినటువంటి వాటిని దేవునికి మనకు ఎలా ఉన్నాయని అంటే దేవుడు ఏమో మనకు చేయాలనుకుంటున్నాడు, బట్ మనమేమో వాటిని మనం చేసేటటువంటి చిన్న చిన్న కార్యక్రమాల వల్ల వాటిని అడ్డుకుంటున్నాం ప్రియమైనటువంటి వాళ్ళ. దూరం చేసుకుంటున్నాం. అప్పుడప్పుడు మీటింగ్లు జరుపుతుంటాం కదా మనం. మీటింగ్లు అంతా బాగా జరుగుతున్నప్పుడు నిజంగా దేవుడు గమనిస్తూ ఉంటాడు అందరినీ. అంతా చేసేసి నిజంగా వీళ్ళ కొరకు నేను ఒక మంచి ప్యాకేజ్ ఇవ్వాలని పరలోకంలో ప్యాక్ చేయండి రా అంటున్నాను దేవదూతను. వీళ్ళకి నా బిడ్డలకి ఇచ్చేయాలా, మంచి సక్సెస్ చేసినారు, మంచి మీటింగ్ బాగా చెప్పారు, అందరూ సహకరించినారు, మంచిది ఏదైనా నా బిడ్డలకి ఇవ్వాలని ఆయన ప్యాకింగ్ చేయమని చెప్తున్నప్పుడు అంతా అయిపోయిందా? ఇక వచ్చేటప్పుడు ఒక్కొక్కరు మాట్లాడుకునేటటువంటి మాటలు కూడా దేవుడు వింటుంటాడు. అంత అందరి గురించి చెప్పాడు కానీ నా గురించే చెప్పాల. అందరితో పాటు నాకు కూడా ఏం చెప్పేసినాడు? వందనాలు చెప్పేసినాడు. ఎవరు నడిపించేదారు అంటే నన్ను ప్రత్యేకంగా పిలిచి ఏం చేయాలి? నన్ను ప్రత్యేకంగా పిలిచి నా గొప్పతనాన్ని గురించి అక్కడ మాట్లాడాలి. కానీ వీళ్ళు చేశారా అంటే ఆ కన్వీనర్ గురించి మాట్లాడుకుంటూ నిజంగా అతనికి సహకరించినటువంటి వాళ్ళు, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి వాళ్ళందరికీ పేరు పేరున అని చెప్పి మనం ఏం చేస్తాము? వందనాలు పెట్టేస్తాం. అంతేనా? అంటే నేను అందరిలో ఒకరినా, అందరికీ ఒకరినా అంటే నన్ను ఎలా చూశాడు కన్వీనర్? నాకు కనీసం నా పేరు పిలవలేదు, నన్ను పిలిచి బుధం తట్టి ఇదిగో ఇతడే అని చెప్పి నన్ను చూపించలేదు. కాబట్టి నేను తర్వాత మీటింగ్కి ఇంకా రాను, నాకు అసలు అవసరం కూడా లేదు అనేటట్టు. అప్పుడు దేవుడు ప్యాకేజ్ ఇప్పేసి నేను వద్దేనా, వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరత లేదు. ఏదో ఇవ్వాలని దేవుడు మనల్ని ఎప్పుడు కూడా మన పట్ల ఆశ కలిగి ఉంటున్నాడు. బట్ చిన్న చిన్న విషయాల్లో మనం ఏం చేస్తున్నాం? పొందుకోవాల్సినటువంటి దాన్ని పోగొట్టుకుంటున్నాం. పొందుకోవాలి బట్ పోగొట్టుకుంటున్నాం ప్రియమైనటువంటి వాళ్ళ. పోగొట్టుకుంటాం. ఎక్కడ మన విధేయత, ఎక్కడ మన విశ్వాసము, ఎక్కడ మన సేవ పరిచర్య ధర్మం, ఎక్కడ ఆగిపోయినాయి నీకు అర్థమవుతుందా? ఎందుకు దేవుడు అనుగ్రహించేటటువంటి వాటిని మనం పొందుకోలేకపోతున్నామో నీకు అర్థమైతే ప్రియమైనటువంటి వాళ్ళరా, అలా పొందుకోవాల్సినటువంటి వాటి విషయంలో మనకు ఉండవలసినటువంటి అర్హత, ఆ యోగ్యత మనం కనపరుస్తున్నామా లేదా ఒక్కసారి మీరు ఆలోచించండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 13వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 13వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఎలయనగా క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులయ్యున్నందు చేత వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందు చేతను ఈ పరిచర్య మూలముగా ఈ యోగ్యత కనబడి ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరుచుచున్నారు. ఎక్కడ కనిపిస్తుందంట యోగ్యత? మీ యోగ్యత నాకు కనపడింది అన్నాడు ప్రియమైనటువంటి. మీ యోగ్యత కనపడినందున ఎక్కడ కనిపించిందంట యోగ్యత? ఎలయనగా క్రీస్తు సువార్తను అంగీకరించమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందు చేతను వారి విషయము అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందు చేతను. నిజంగా ప్రియమైనటువంటి వాళ్ళరా, మన యోగ్యత అంటే ఆనాడు కొరింథీలో ఉన్నటువంటి వారి యొక్క యోగ్యతను పౌలు గారు గుర్తించారు. మీ యోగ్యతను బట్టి దేవుడు మనకున్నటువంటి యోగ్యతను బట్టి మనకు చేస్తాడా? ఏదైనా కార్యక్రమం జరిగిన తర్వాత ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ నా పిల్లలు ఇలాంటి కార్యక్రమాన్ని చాలా చక్కగా జరిగించారు అనేటటువంటి వాటి విషయంలో మనం ఎప్పుడు ఆనందపడి ఆయన్ను మహింపరిచేటటువంటి దిశగా మన విధేయతను కనపరచాలి, మన స్వార్థ సేవ పరిచర్య ధర్మాన్ని మనం కనపరచాలి. అన్నిటికంటే ముఖ్యంగా మన విశ్వాసాన్ని మనము కనపరచాలి ప్రియమైనటువంటి వాళ్ళ. అందుకనే దేవుడిచ్చేటటువంటి విలువైనటువంటి బహుమతులు అవి ఎంత విలువైనటువంటివో మనకు తెలుసు. ఒకరికి ఆరోగ్యం ఇవ్వడం అనేటటువంటిది విలువైనటువంటి వస్తువు కాదా? ఒకరికి ఆరోగ్యం ఇవ్వడం అనేటటువంటిది విలువైంది కాదా? మీరు చెప్పండి.
అది ఎంత విలువైందని అంటే, ఇదిగో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పలానా టెస్టులు అనగానే ఎంత డబ్బు మనం వదిలించుకోవాల్సి వస్తుందో తెలుసా? అలాంటి దాన్ని దేవుడు మనకి ఉచితంగా మనకు ఒక ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నప్పుడు కూడా మనం ఏం చేస్తున్నామని అంటే, అనేక కార్యక్రమాలకు మనం ఏం చేస్తున్నాం? గండి కొట్టేస్తున్నాం. ఈ వారం కాకపోతే వచ్చే వారం. వాక్యంలో మనం ఎదుగుదల ఎదుగుతున్నామని అంటే ప్రేమటువంటి వాళ్ళరా, మన జీవితం చాలా ఉన్నతంగా కనిపించేటటువంటి విధంగా మనం వింటున్నటువంటి ప్రతి వాక్యంలో మనల్ని మనం పోల్చుకున్నప్పుడు చాలా చక్కని ఉన్నతమైనటువంటి స్థితికి మనం చేరుకోవాలనేటటువంటి ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలని మనం కనపరుచుకోవాలి. అందుకని ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తన. శరీర విషయంలో మీకు దూరంగా ఉన్నా కూడా మీ ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిరమైన విశ్వాసమును చూసి ఎలా చేస్తాను? నేను ఆనందిస్తున్నాను. శరీర విషయంలో దూరంగా ఉన్నా మీ ఆత్మ విషయంలో ఎలాగున్నాను? మీతో కూడా ఉండి యోగ్యమైన ప్రవర్తన. యోగ్యం అంటే దేవుడు ఇచ్చేటటువంటి ప్రతి దాన్ని మనం పొందేటటువంటి వారంగా, దాన్ని అందుకునేటటువంటి ఆ యోగ్యతను, ఆ అర్హతను మనం కలిగి ఉండాలని ఆత్మ విషయంలో మీ అందరి యోగ్యతను చూసి నేను ఏం చేస్తున్నాను అంటున్నారు పౌలు గారు? ఆనందపడుతున్నాను అనేటటువంటి విషయాన్ని మాట్లాడు. ఒకసారి అదే అధ్యాయం 19వ వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగితే, 2వ అధ్యాయం 19వ వచనం, కొలసీలకు రాసిన పత్రిక. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనొచ్చు. తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవ్వడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. శిరస్సుని హత్తుకొనని వాడెవ్వడును మీ బహుమానాన్ని అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలంగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి హత్తుకోబడినదే దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది అనేటటువంటి పదాన్ని వాడు. శిరస్సును హత్తుకొనని వారు ఉన్నారు. వారిలో అభివృద్ధి ఉండదు. ప్రియమైనటువంటి వాళ్ళ ఒంటరితనం అనేటటువంటిది మంచిది కాదు. సహవాసంలో మనము ఎప్పుడు కూడా సహవాసాన్ని కలిగి శిరస్సుని హత్తుకొనని వాడండి ఎవడు? శిరస్సు అని అంటే క్రీస్తు. ఆ క్రీస్తు అనేటటువంటి ఆ సంక్షేమంలో, ఆ క్రీస్తు అనేటటువంటి ఆ ఆకారంలో నువ్వు నేను ఎలాంటి వాళ్ళపై ఉండాలని చెప్తున్నాడు అని అంటే, అతకబడినటువంటి వాళ్ళం. శిరస్సు ఆయన, అవయవాలన్నీ మనంగా ఉండాలి ప్రేమటువంటి. అందుకని సహవాసంలో ఉంటేనే శిరస్సును మనం హత్తుకునేటటువంటి వాళ్ళంగా మనం ఉంటాము. అందుకని సహవాసంలో ఏముంటది ఆయన అంటే, ఇదిగో సహవాసంలో ఐక్యత అనేటటువంటిది మనకు కనిపిస్తుంది. సహవాసంలో ఆత్మ సంబంధమైనటువంటి సంతోషం మనకు కనిపిస్తుంది. సహవాసంలో ఒక గద్దింపు అనేటటువంటిది ఉంటుంది. సహవాసంలో సరి చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి ప్రేమటువంటి వాళ్ళు. అదే నువ్వు ఒంటరిగా ఉన్నావు అనుకో, వీలవుతాయా ఇవన్నీ? నిన్ను గద్దించేవాడు ఉండడు, నిన్ను సరిచేసేటటువంటి వాడు ఉండడు, నీకు కావలసిన వాటి అన్నిటి విషయాల్లో నీకు సహాయం చేసేటటువంటి వాడు ఎవడు? ఒంటరితనంలో ఉండడు ప్రియమైనటువంటి వాడు. కాబట్టి సహవాసం అనేటటువంటిది ఎంత. అందుకని సహవాసంలో ఉండకూడనటువంటి వాడు శిరస్సుని హత్తుకుని ఉండేటటువంటి వాడు. అందుకని ఈ విశ్వాస జీవితంలో సంఘంతో కలిసి ఉంటేనే మనకు అనేకమైనటువంటి మేలులు మన వశమవుతాయి ప్రియమైనటువంటి వాళ్ళ వశమవుతాయి. కాబట్టి మన ఆలోచన దేవుని దగ్గర నుంచి వచ్చేటటువంటి ప్రతి పర సంబంధమైనటువంటి ప్రతి ఈవి, ఆయన అనుగ్రహించేటటువంటి ప్రతి దీవెన, ఆయన అనుగ్రహించేటటువంటి ప్రతి ఆశీర్వాదం, అది నిజంగా మనకు మేలు కలిగించేది అయితే ఆ మేలును పొందుకోవడానికి మనం కలిగి ఉన్నటువంటి అర్హత, యోగ్యత, ఇదిగో ఒకటి విశ్వాసంలో ఆవగింజ నింతి ఎంతవరకు నీ విశ్వాసాన్ని పెంచుకోవాలంటే ఓ కొండంత విశ్వాసం. సువార్త వ్యాపక విషయంలో నీ సేవ ఎలా ఉండాలని అంటే, ఇదిగో మనుషులను సంతోషపెట్టేదానికి కానీ సేవ ఉండడానికి వీల్లేదు. మూడవదిగా ఏం చెప్పుకున్నాం మనం? సేవ విధేయత అనేటటువంటి. విన్నటువంటి వాక్యాల పట్ల మనం ఏ మేర విధేయత కలిగి, ఇదిగో ఎక్కడైతే వింటున్నాం ప్రాక్టికల్ గా మనం సమాజంలోకి వెళ్ళి చేస్తూ ఉండాలి ప్రియమైనటువంటి, దాన్ని ప్రాక్టికల్ చేస్తున్నారు. ఇలాంటివన్నీ మనకున్నటువంటి అర్హతలుగా, మనకున్నటువంటి యోగ్యతలుగా దేవుడు గుర్తించినప్పుడు ఆయన ఇచ్చేటటువంటి ప్రతి దాన్ని కూడా మనం పొందుకునే వారమే అవుతామే తప్ప పోగొట్టుకునే వారము
అవ్వం ప్రియమైనటువంటి వాళ్ళ. ఇప్పుడు ఆలోచించండి, మనం పోగొట్టుకునే వారంగా ఉండాలి అని అంటే జస్ట్ చాలా సింపుల్. ఎంత సింపుల్ అని అంటే వీటికి వ్యతిరేకంగా మనం పనిచేస్తే చాలు, ఇంకేమీ చేయబడలే. ఆయన ఇచ్చేది ఏంటండి, మనం సంపాదించుకోవాలి కానీ ఏదైనా. ఆయన నన్ను చూడు, విధేయత చూపించాల్సిన అవసరత లేదు. సువార్త వ్యాపకం విషయంలో నీ సేవ అంతకంటే అవసరం లేదు. విశ్వాస విషయంలో అవిశ్వాసాన్ని నువ్వు కనపరిస్తే చాలు. దేవుడు ఇచ్చేటటువంటి మేలు పోగొట్టుకుంటావే తప్ప పొందుకోవడం అనేటటువంటిది జరగదు. కాబట్టి దేవుడిచ్చేటటువంటి వాటన్నిటి విషయంలో మనం ఎప్పుడు కూడా పొందుకునేటటువంటి వారంగా మనం ఉండాలి తప్ప పోగొట్టుకునేటటువంటి వారంగా ఉండకూడదు ప్రియమైనటువంటి వారు. కాబట్టి ఈ ఆలోచన మీరు మీ యొక్క హృదయాల్లో ఉంచుకుని, ఇదిగో ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోయేటటువంటి ప్రతి సమాజంలో కూడా మనం ఎక్కడ పని చేస్తున్నా, మన యొక్క పనిలో, మన కుటుంబంలో అన్నిటిలో మనం ప్రాక్టికల్గా దీన్ని మనం అనుభవిస్తేనే తప్ప, ఆచరిస్తేనే తప్ప దేవుడు మన యోగ్యతను గుర్తించి మనకి రావాల్సినటువంటి వాటన్నిటి విషయంలో ఆయన దయచేయకుండా ఆయన ఎప్పుడు తన చేతిని బిగించుకోడు ప్రేమటువంటి వాళ్ళు. ఆయన దగ్గర నుంచి వచ్చేటటువంటి మేలులు చాలా అపారమైనటువంటివి, ఆనందమైనటువంటివి. అలాంటి యోగ్యతను మనం అందరం కూడా కనపడతారని కోరుకుంటూ, దేవుడు అనుగ్రహించేటటువంటి ప్రతి ఈవిని కూడా మనం పోగొట్టుకునేటటువంటి వారంగా కాకుండా పొందుకునేటటువంటి వారంగా మనం ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకుని, ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, మన అద్భుతమైనటువంటి విజ్ఞాన సంపద మరొకసారి మీ దగ్గర నుంచి వచ్చేటటువంటి దీవెనలు, మేలులు మా జీవితంలో మేము పొందాలని అంటే మేము కలిగి ఉండవలసినటువంటి యోగ్యత, అర్హత అనేటటువంటి వేటి విషయాల్లో మేము ఇప్పటి వరకు మేము మాట్లాడుకున్నాం. వాటన్నిటి విషయాల్లో మేమందరము అలా యోగ్యులుగా కనపరిచేటటువంటి మీ దృష్టికి మేము కనపరిచేటటువంటి వారంగా మేము ఉన్నట్లుగా సహాయం చేసి నడిపించండి. ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ కుమారుడైన యేసు ప్రభువు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.